ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారమ్మా. షీఈ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ రమేశ్రీ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో రమేశ్రీ గారు నమస్తే. నమస్తే అండి. గ్యాప్ తీసుకున్నారా లేకపోతే గ్యాప్ ఇచ్చిందా ఇండస్ట్రీ మీకు? అమ్మాయి టాలెంటెడ్ ఉమెన్, అమ్మాయి క్యారెక్టర్లు చేయదు, మళ్ళీ ఆమెని హీరోయిన్ గాని పిలవాలేమో. 10 మంది కార్లో తీసుకెళ్ళి రేప్ చేయాలనుకున్నారంట మిమ్మల్ని. అసలుకి ఎట్లా వెళ్ళిపోయారు మరి? ఆఫర్ చేశారు బీరు. మొత్తం మీద నన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. డోర్ ఓపెన్ చేసేసాను. కాలు ఇలా పెట్టి వెళ్ళిపోతుంటే కాలు ఇరిగిపోద్దేమో కూడా నాకు తెలీదు. తోసేశారు కిందకి. దేవుడు పంపించినట్టుగా మేము వచ్చాము కాబట్టి సరిపోయింది, లేకపోతే వాళ్ళు ఏం చంపినా చంపేస్తారు వాళ్ళు. నిజంగా సన్నీ లియోన్ బాగుంటారా మీరు బాగుంటారా? తను పవన్ స్టార్. తను మీ అందాలను చూసి యా పాన్స్ లో కూడా యాక్ట్ చేయండి అని చెప్పి చాలా ప్రెజర్ చేసి వచ్చాయి, ఫోర్స్ చేశారు మిమ్మల్ని. వచ్చాయి, అడిగారు. సినిమా ఇండస్ట్రీలో మనం లైమ్ లైట్ లో ఉన్నప్పుడు అహో ఓహో అసలుకి మనల్ని అందలో ఎక్కిచ్చేస్తారు. అయినా కానీ మనం అదే వెలుగుతున్నాం అంటే లైఫ్ లో అంటే పర్సనల్ లైఫ్ లో కూడా టక్కున ఇలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళని బయట అనేస్తారు చులకనగా. దీనికి ఏంటిలే చాలా మంది మగవాళ్ళని వల పెట్టేసేసింది, అందరి కాళ్ళు లాగేసింది, చాలా మందికి టోపీ పెట్టేసింది. వినిపిస్తూ ఉంటాయి ఎలాగంట అలాగంట. అవి నేను చాలాని బిలీవ్ చేయను. న్యూడ్ ఫొటోస్ మామూలుగా. బట్ రమేశ్రీ ఉంటేనే సినిమా చూస్తారా, థియేటర్లకు వస్తారా, చూస్తే రారా అని కొంతమంది కమెడియన్స్ అన్నారంట కదా. బాబు మోహన్ గారు అండ్ బ్రహ్మానందం గారు ఎంత పెద్ద పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టారు. కాదానం పెద్దది, చాలా ఉన్న ఫ్యామిలీ. అరాకొర బట్టలు వేసుకొని స్క్రీన్ల మీద కనిపించినప్పుడు దీన్ని చంపేయండ్రా అని మనోళ్ళే అంటారు కదా. ఏమిటి మీ సిస్టర్ ఇలాంటి బట్టలు వేసుకుంది మెంటల్లీ సఫర్ అయి ఉంటారు. ఫ్యామిలీ అంతా టీడీపీలో ఉంటే మీరెందుకు వైసీపీ వైపు చూశారు? ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు తెలుసుకునే మనిషే లేనప్పుడు ఈరోజు రిజల్ట్ ఇది వచ్చింది అంటే కారణం ఏమిటంటే డబ్బు పనిచేయలేదు, పథకాలు పనిచేయలేదు. పథకాలే డబ్బు కదా. పబ్లిక్ని మీరు చెడగొట్టేస్తారు. ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ నుంచే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. ఆయన్ని అనరాని మాటలు అన్నారు. మామూలుగా కాదు. 10 మందిని చేసుకొనియండి, 20 మందిని చేసుకొనియండి. పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మాయికైనా అబ్బాయికైనా. అలాంటిది 12-13 ఏళ్ళకే పెళ్లి చేసేసుకొని విడాకులు తీసేసుకొని ఎందుకు పెళ్లి చేసుకున్నారు 12-13 ఏళ్ళకి? ప్రాపర్టీస్ అవన్నీ బయట వస్తే తీసుకెళ్ళిపోతుంది ఎందుకు అనేసి వచ్చి మ్యారేజ్ చేసేసారు. మామయ్య మమ్మీ వాళ్ళ బ్రదర్ అనమాట. మేనమామనే పెళ్లి. మేనమామ. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారా లేకపోతే? లేదు, చేసుకోలేదు. ఖడ్గం సినిమాలో సంగీత గారు వచ్చినట్టు వచ్చారు. ఆమెకి ఇంకా చాలా ఎక్కువ కష్టాలు చూపించారు పాపం. మీరు కూడా ఏమైనా ఫేస్ చేయాలి? నేను అసలు ఫేస్ చేయలేదు. నేను మాట్లాడుతున్నది అంతా మరి ఆఫర్స్ ఊరికే ఎలా వస్తాయి మీకు మరి? కాకపోతే నాకు ఒక 50,000 తగ్గించేసుకోండి, 30,000 తగ్గించేసుకోండి, అవి ఇస్తే బయట వస్తారండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారమ్మా. ఎందుకంటే 95 or 96 తన అందచందాలతో, తన క్యూట్ ఎక్స్ప్రెషన్తో కుర్రకారుకి మత్తెక్కిచ్చారనమాట. అసలుకి ఒక 10-15 ఇయర్స్ అయితే రూల్ చేశారు సినిమా ఇండస్ట్రీని. తెలుగు ఒక్కటే కాదు, దాదాపు సౌత్ నార్త్ అని తేడా లేకుండా ప్రతి చోట వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ది బెస్ట్ క్యారెక్టర్స్ చేయటమే కాకుండా నంది అవార్డ్స్ ఇలాంటివి ఎన్నెన్నో సాధించి లైఫ్లో ఒక మచ్చ అనేది ఎవరికి ఉండకూడదు ఒక యాక్టర్స్కి. అలాంటి మచ్చ ఏది కూడా లేకుండా హ్యాపీగా వచ్చిన సినిమాలు చేసుకుంటూ కుదిరితే చేసుకుందాం, లేకపోతే కూల్గా ఉందాం, ఇదే తన లైఫ్లో అనుకొని ముందుకెళ్తూ ఇప్పటికి కూడా ది బెస్ట్. షీఈ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ రమేశ్రీ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో రమేశ్రీ గారు నమస్తే. నమస్తే అండి. కోరుకున్న ప్రియుల్లో 96 or 97? 97. అప్పుడు ఎలా అయితే ఉన్నారో
అలానే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా అంటే మంచి మనసు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అలానే ఉంటారని పెద్దవాళ్ళు చెప్తుంటే వింటాం అంటే కానీ గాడ్ ఇస్తాడండి, ఆ గ్లో భగవంతుడే ఇస్తూ ఉంటాడు. అంటే మన ఆలోచన విధానం రోషన్ గారు పర్ఫెక్ట్గా ఉండి మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకుంటూ సొసైటీని కూడా రెస్పెక్ట్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఎందుకంటే ఏమీ టెన్షన్ ఏమీ ఉండదు కదా, అస్సలు ఉండదు. అందుకని అనుకోకుండా ఆ గ్లామర్ ఉంటుంది. ఓకే. చిరంజీవి గారిని మరి అన్నారా, చిరంజీవి గారు ఈరోజు రామ్ చరణ్ కంటే అందంగా యంగ్ ఉన్నారు. ఆ జిమ్ లో వర్క్ చేయడం అంతా. నిజంగా. సో మన ఉపాసన గారు పెట్టారు కదా, ఆ జిమ్కే నేను కూడా వెళ్తూ మీరు కూడా అక్కడికేనా? నేను కూడా అక్కడికే వెళ్తుంటాను. ఇప్పుడున్న ఈ రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, తర్వాత అందరూ ఆ జిమ్కే వస్తూ ఉంటారు. చిరంజీవి గారు అసలు ఆ స్టామినా చూస్తే ఆశ్చర్యపోతారు. నన్ను కూడా అడుగుతుంటారు అప్పుడప్పుడు, వర్కౌట్ అయిపోయిందా ఏమిటి, మంచి స్టామినాతో చేస్తావంట కదా అనేసి. బట్ నేను జిమ్కి వెళ్తే ఏమిటంటే ఏది వదిలేను. యోగా దగ్గర నుంచి జుంబా, ఎరోబిక్స్, ఫిట్నెస్, స్విమ్మింగ్ అన్నీ. అంటే ఆడియన్స్ కూడా తప్పుగా అనుకోవద్దండి, అంటే మీకోసమే అడుగుతున్నాను నేను. అసలు నిజంగా ఏంటి ఆ బాడీ, చిన్న మడతలు కూడా లేవు అసలుకి. థ్యాంక్ యూ. అంటే ఆల్మోస్ట్ 9 లాంగ్వేజెస్ ఏం చేశారు నేను విన్నాను. ఏమేంటి? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఒరియా, భోజ్పురి, హిందీ, పంజాబీ, బెంగాలీ 9 లాంగ్వేజెస్ చేశాను. మేబీ ఆ అదృష్టం ఎవరికి కలిగి ఉండదు, మీకు కలిగింది. బట్ అన్ని లాంగ్వేజెస్ చేసినా గానీ మీ శ్రీకాకుళం స్లాంగ్ ఉంటుంది చూసారా, ఇది అదే స్లాంగ్ తో మాట్లాడతారు. రోషన్ గారు ఇది ఎంతమంది ఇది అడిగారు, అంటే నాట్ కామెంట్. ఎలా అడిగారంటే, ఎందుకు రమ్య ఇన్ని లాంగ్వేజెస్ చూసాను, నిన్ను చూస్తే లైక్ హాలీవుడ్, నాట్ బాలీవుడ్, హాలీవుడ్ గర్ల్లాగా నీకు అసలు తెలుగు వచ్చా అని అడుగుతారు. అలాంటిది నీ స్లాంగ్ ఏదైతే ఉందో, ఈ అంత ఆంధ్ర స్లాంగ్, శ్రీకాకుళం, విజయనగరము, విశాఖపట్నం ఆ స్లాంగ్ ఏది ఉందో ఎందుకు వదలవని నాతో వర్క్ చేసిన చాలామంది హీరోస్ అడిగారు, హీరోయిన్స్ అడిగారు. నేను ఒకటే చెప్పాను, ఎందుకు నా భాషను, అంటే తల్లి లాంటిదే కదా అది కూడానా, సో ఎందుకు వదిలేయాలి, నాకు వస్తుంది, వచ్చినప్పుడు దాన్ని మార్చుకొని ట్రై చేయాలని. ఎందుకు ట్రై చేయాలి? చాలా మంది ట్రై చేస్తారు, నేను ట్రై చేయలేదు. ముక్కలు కట్ చేసి మాట్లాడటం ఎప్పుడు మనోళ్ళే మాట్లాడుతున్నారు కదా, బయట వాళ్ళు ఎందుకు, మనోళ్ళే మాట్లాడతారు. అదే మాట్లాడతారు. నాకు ఫస్ట్లో కూడా నాకు కొందరు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, మీరు హాలీవుడ్ గర్ల్ లాగా ఉంటారు, మీ ఫోటోగ్రఫీయా లేకపోతే మీరా అనేది. ఎందుకు రమ్య గారు ఏదైనా తెలుగు మాటలు ఐ డోంట్ నో, సో వాట్ ఈస్ దిస్ అని అలా కొంచెం పొడి పొడి మొక్కలు ఇంగ్లీష్లో అలాగే మాట్లాడు, కానీ తెలుగు అస్సలు మాట్లాడు. కానీ ఎందుకు నా భాషను ఎందుకు నేను వదిలేయాలి, నా మదర్ టంగ్ కదా అది. తెలుగు ఒకటి ఓకే, ప్రాంతీయ అంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది. సో ఓకే, నాకు మాట్లాడుతున్నాను నేను, దానికి కొత్తగా నేను యాడ్ చేసుకొని, మనం చేసేది యాక్టింగ్, మళ్ళీ దీనిలో యాక్టింగ్. నిజంగా మనోళ్ళు చెప్పడం ఇంకా అది ఒక పెద్ద చెప్పేవాళ్ళు నాకు, కొంచెం స్టైలిష్గా మాట్లాడు, తెలుగు వచ్చిరా అన్నట్టు మాట్లాడు. అంటే మన వాళ్ళందరూ ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్ చేసుకుంటారు హీరోయిన్స్. ఇప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో మన తెలుగు వాళ్ళని ఎందుకు మీరు తీసుకోరు, బయట వాళ్ళ నుంచే తీసుకొస్తారు అనే దాన్ని నేను ఎప్పుడో సితారాలో ఫుల్ పేజ్ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఈ దీని మీద మీరు ఇంత క్యూట్గా ఉంటారు కదా, హీరోయిన్గా ఎందుకు మిమ్మల్ని మన తెలుగు ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేయలేకపోతుంది, అన్ని టాలెంట్స్ ఉన్నాయి మీ దగ్గర. నేను ఫైట్స్ నేర్చుకున్నాను, తర్వాత జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను, అన్నీ చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తాను. నేను ఏది వదిలేయాలనుకోను రోషన్ గారు. సో ఇలా చేస్తుంటాను. ఇంత టాలెంట్ ఉంది మీకు, గుడ్ డాన్సర్ మీరు, నైస్ లుకింగ్, ఇంత ఉన్న మీకు ఎందుకు హీరోయిన్స్ అంటే, ఓకే నేను కృష్ణ గారితో హీరోయిన్ చేశాను, ఆల్ లాంగ్వేజెస్లో అది 1 or 2 పిక్చర్స్, ఎన్ని పిక్చర్స్ అయినా 1 పిక్చర్ చేసిన హీరోయినే కదా. ఓకే, సో నేను 18 మూవీస్ చేశాను హీరోయిన్గా. ఓకే ఎనఫ్. బట్ హీరోయిన్ అయితే ఇంతకాలం ఉండేది కాదేమో,
బట్ నేను అన్ని రకాల క్యారెక్టర్స్ అన్ని చేశారు. 7 వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ గా చేశారు, ఐటమ్ సాంగ్స్ ఐటమ్ చేశారు, సాంగ్ చేశాను, కామెడీ నేను Comedy చెయ్యని చేశారు. అందరు comedians తో చేశారు. ఆల్ కామెడియన్స్, Hmm. సుమన్ శెట్టి వరకు అందరితోని చేశాను నేను కామెడియన్స్ తో. ఓకే. ఇప్పుడు జబర్దస్తి వాళ్ళతో నేను చేయలేదు, కానీ Hmm. ఎందుకంటే నేను గ్యాప్ తీసుకున్నాను కాబట్టి ఇండస్ట్రీ నుంచి. గ్యాప్ తీసుకున్నారా లేకపోతే తీసుకున్నా. గ్యాప్ ఇచ్చిందా ఇండస్ట్రీ? లేదు లేదు, నేను ఓమల్లి మూవీ మీరే ప్రొడ్యూస్ చేసుకున్నారు ప్రొడ్యూస్ చేశాను, డైరెక్షన్ చేశాను, నటించాను కూడా. ఓకే. సో ఆ మూవీ తర్వాత నేను ఏమనుకున్నానంటే, ఓకే యూనో ఇన్ని లాంగ్వేజెస్ చేశాను, ఇన్ని క్యారెక్టర్స్ చేశాను కదా, నాకు అనిపించింది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాను. అలాగే ఏంటంటే ఓకే, ఒక కొంతకాలము రిలాక్స్గా ఉందా. ఓ మళ్ళీ మూవ్ వచ్చిన తర్వాత నా మీద వచ్చిన టాక్ ఏమిటంటే, అమ్మాయి టాలెంటెడ్ ఉమెన్, అమ్మాయి క్యారెక్టర్లు చేయదు, మళ్ళీ ఆమెని హీరోయిన్గానే పిలవాలేమో అనేది ఒకటి వచ్చింది. చిన్న చిన్న సినిమాలు చేయనేమో అనేది ఒకటి వచ్చింది. నేను ఒక నాగార్జున గారితో, తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ గారితో చేశాను, రామ్ చరణ్తో చేయలేదు, బన్నీతో చేయలేదు, రవితేజతో చేయలేదు. ఎన్టీఆర్ తో ఏ మూవీ చేశారు? సింహాద్రి సింహాద్రి. yes, సింహాద్రి చేశాను. సో అది పెద్ద ఆ ఇంట్లో పని మనిషి బ్రహ్మానందం గారి మీరు. కాంబినేషను, అవును, అవును. ఎన్టీఆర్ హీరోయిన్ కాంబినేషన్ అనమాట నా సీన్స్. అవును. త్రోట్ ఉంటుంది పిక్చర్ అంతా. రాజమౌళి గారు ఆ పిక్చర్లో నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అసలు యాక్చువల్లీ రోషన్, నువ్వు నేను తర్వాత సునీల్కి ఎంత బ్రేక్ వచ్చిందో మీకు అంత బ్రేక్? నాకు అంత బ్రేక్ వచ్చింది తెలుగులో. అది చిన్నది పెద్దది అని మూవీస్ లేవు. డైలీ ఒక్కొక్కసారి అయితే నేను 3-4 షూటింగ్ చేసేదాన్ని, నైట్ కూడా నిద్రపోకుండా. నైట్ ఎక్కడో ఫారెస్ట్లో సాంగ్ ఉందనుకోండి, అది 4 వరకు ఇలా ఫినిష్ చేసేదాన్ని. మళ్ళీ ఇక్కడ 7 o'clock కాల్ సీటు అని అంటే ఇంటికి వచ్చేసరికి 1.5 hour ఇలా పట్టినా వచ్చి జస్ట్ ఒక్క 10 నిమిషాలు స్లీప్లోకి వెళ్ళి ఇమ్మీడియట్లీ బాత్ చేసేసి మళ్ళీ మేకప్ స్టార్ట్ చేసేదాన్ని. 7 to 2 మళ్ళీ వేరే కాల్ సీట్ ఇచ్చేదాన్ని. 2 to మళ్ళీ 4 లేకపోతే అలా ఇచ్చేదాన్ని. సో రాఘవేంద్రరావు గారితో వర్క్ చేశాను. సో అందరితోని వర్క్ చేశాను. కాకపోతే ఇప్పుడు ఏమిటంటే అన్ని మూవీస్ చేస్తున్నాను. సో అంటే ఈరోజు ఎలా ఒక అక్కగా చూడొచ్చు మిమ్మల్ని? నన్ను మదర్గా చూడొచ్చు, ఆ తర్వాత అక్కగా మీరు చూడొచ్చు. చేసిన రోల్స్ కి తెలుగు ఇండస్ట్రీ అలాంటి రోల్స్ మీకు రాస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది, హీరోలు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నారా మీరు? అంటే మనోళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ అది హిస్టరీ చూస్తారు, అదేంటో మరి నేను నాకు ఒకటి అదే అర్థం చెప్పనా, కాదు. ఎనీ హీరోయిన్ రమ్యకృష్ణ గారు ఇస్ లైక్ గ్లామర్ డాల్. రమ్యకృష్ణ గారు బాహుబలిలో హీరోలు కాదు కదా, ఎవ్వరూ కనిపించలేదు. ఆమె పర్ఫార్మెన్స్ కానీ ఆమె క్యారెక్టరైజేషన్ కానీ. రాజమౌళి గారు ఎందుకు ఇచ్చారు? ఆమె ఒక కళాకారిణి అంతే. ఒక యాక్టర్గా తను టాలెంట్ ఎంత అనేది చూడాలి. ఏమిచ్చినా చెయ్యగలదా లేకపోతే లేదా అనేది చూడాలి తప్ప, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో లాంగ్వేజ్ రాని వాళ్ళని కూడా యాక్టర్స్ని తెస్తున్నారు. యాక్చువల్లీ దాని మీద వాళ్ళకి ఒక అవగాహన కూడా ఉండదు. బట్ వాళ్ళు యాక్టర్ కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లం అక్కడ కాదు. అలాంటిది వచ్చి మరి నేను ఇన్ని లాంగ్వేజెస్లో చేశాను అని అంటే, ఓమల్లి సినిమా తర్వాత ఈమెతో ఏమైనా చేయించవచ్చు అనే దగ్గరికి వచ్చారు. మన చౌదరి గారు సలీం సినిమా తీశారు విష్ణుబాబుతోని. అందులో నాకు ఒక మాస్ క్యారెక్టర్ ఇచ్చారు. ఏది? విలన్స్ వాళ్ళ మదర్ని అనమాట. నేను చాలామంది కామెంట్ ఏం చేశారు, ఆమె చాలా గ్లామర్ ఉంటుంది, సో ఆమెకి ఈ మదర్ రోల్ పట్టుకెళ్ళేసారేంటి సార్ అని అన్నాను. ఆమె బేసిక్ ఆర్టిస్ట్ అంతే. అలా అదొకటే సమాధానం చెప్పారంట. బొట్టు పెట్టుకొని చీర ఇక్కడ దాకా కట్టి, రిచ్ ఫ్యామిలీ కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అలాంటి క్యారెక్టర్ ఏం చెయ్యగలదా? అరటి తోటల్లో అక్కడ ఆ మంచం అది ఎత్తేసి వాళ్ళని ఎలా చంపాలనేది కొడుకులకి ఐడియా. అంటే విష్ణుని ఎలా చంపాలి, వాళ్ళ వంశాన్ని ఎలా నాశనం చేయాలనేది ఐడియాలు ఇస్తూ ఉంటాను అనమాట. సో చాలా బాగా చేశారండి ఆమె అయితే ఆ మూవీలోను అనేది. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో సౌందర్య గారు, నేను మామూలుగా అక్కడ కలిసి వర్క్ చేస్తున్నప్పుడు బెంగళూరులో వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలిచింది. రా రమ్య, మనము 10 days నుంచి ఇక్కడే పని చేస్తున్నాము, సరదాగా రా. ఎప్పుడు హోటల్లోనే కదా ఉండేదాన్ని. రా రమ్య, ఇంటికి రా రమ్య అంటే నేను కొంచెం సంకోచిస్తుంటే, రా ఇంటికి రా, డిన్నర్ చేసి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంటికి దగ్గరే అనమాట తీసుకువెళ్ళింది.
సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి చెప్పాను అనమాట. మీరు ఎంత అదృష్టవంతులో, ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేస్తారు అని అంటే, రమ్య ఒక ఆర్టిస్ట్కి ఆపర్చునిటీస్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది నాకు. పవిత్ర బంధం కానీ, పెళ్లి చేసుకున్నారా కానీ, ముత్యాల సుబ్బయ్య గారు అంటండి. సో అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి ఆర్టిస్ట్గా నేను ప్రూవ్ చేసుకున్నాను. అంటే అలాంటి పర్ఫార్మెన్స్ నేను చేయగలిగాను. అంటే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఇచ్చిన క్యారెక్టర్కి ఆ పర్ఫార్మెన్స్ చేయగలరా లేరా అనేది. మీరు అన్నారు కదా, ఇప్పుడు మరి మీకు ఒక మదర్, అక్క, అంటే సిస్టరు, అత్త, ఇలాంటి క్యారెక్టర్స్ అని. నదియా ఈజ్ టూ గ్లామరస్ యాక్టర్, సెక్సీ ఆర్టిస్టు. అవును. ఈరోజు మదర్ అంటే నదియా గారి లాగా ఉండాలి, అత్త అంటే ఉండాలి. దానికి ఆర్టిస్టులకి కొలతలు ఉండవు. అసలుకి ఆ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి సినిమాకి ముడి పెడతారు అన్నమాట. అవును. ఇప్పుడు ఆమె వల్ల సినిమా ఆడదు కదా, ఆడదు ఆడదు. హీరోనో ఎవరి వల్ల ఆడదు, హీరోయిన్. ఇప్పుడు అందరూ డైరెక్టర్ టాలెంట్ ఉండాలి, హీరో టాలెంట్ ఉండాలి. ఈ అమ్మ, అన్న, అక్క, తమ్ముడు క్యారెక్టర్లకు కూడా మిగతా లాంగ్వేజ్ వాళ్ళనే పిలుస్తున్నారు అనేది ఇక్కడ వాదన చాలా మంది. ఇదే కదా అందరిది కూడా ఉంది. వాళ్ళ వల్లనే సినిమా మార్కెటింగ్ అవ్వదు కదా. అవ్వదు. అందుకనే ఏమిటంటే మన వాళ్ళు కూడా ఆల్ డైరెక్టర్స్, తెలుగు డైరెక్టర్స్, వీళ్ళు ఏమిటంటే మన వాళ్ళకు ఒక జీవనోపాధి, వాళ్ళకు ఒక ఫ్యాషన్, సినిమాల్లో చేయాలనేది ఒక ఫ్యాషన్. ఇప్పుడు నాట్ ఓన్లీ నేను ఇమ్మీడియట్లీ నేనేమీ రాలేదు, నేనేమిటి అనేది ఆల్మోస్ట్ నేను ప్రూవ్ చేసుకున్నాను యాక్టర్గా. బట్ నాకు కొత్తగా ఈమె చెయ్యగలదా చెయ్యలేదా అనేది ఏమి ఉండదు. నాకు ఇవ్వాల్సిన ఈ పాత్ర ఇస్తే రమ్యశ్రీతో ఎలా చేయించవచ్చు అనేది అది డైరెక్టర్ గారి టాలెంట్ అండి రోషన్ గారు. నేను మళ్ళీ చెప్తున్నాను, డైరెక్టర్ టాలెంట్. నేను ఇంకొక విషయం చెప్పాలి, ఆర్టిస్టుల్ని డిఫరెంట్ కోణంలో ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. ఇది వాళ్ళ సెక్సీగా ఉంటుందా, ఇదేంటి ఇలాంటి క్యారెక్టర్ చేసింది అనేది. అది చాలా తప్పు. ఒక ఫ్యామిలీలో మీరు నేనే ఇక్కడ కూర్చున్నాము, యువర్ డ్రెస్ స్టైల్ ఈజ్ డిఫరెంట్, మై డ్రెస్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. ఒక ఫ్యామిలీలో, కుటుంబంలో ఒక 4-5 మెంబర్స్ డిఫరెంట్ కట్టుబట్టలకు, వెస్టర్న్ ఇష్టం, ఒకరికి ట్రెడిషనల్ ఉంటారు, ఇలా డిఫరెంట్గా ఉంటారు. సేమ్ లైక్ మూవీ, నా దృష్టిలో అదే. బట్ ఏదైనా యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక డైరెక్టర్ డ్రీమ్ ఒక కథ. అది చిరంజీవి గారైనా, ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారైనా, లేకపోతే రమ్యశ్రీ అయినా, లేకపోతే పెద్ద స్టార్ హీరో అయినా, ఎవరైనా డైరెక్టర్ గారికి కావలసిన విధంగా ఆయన డ్రీమ్లో మలిచిన క్యారెక్టర్ పరంగా అంత కట్టుబట్టి అంత ఉంటుంది కదా ఆ క్యారెక్టర్కి, అంతే కదా. సో దాన్ని మోల్డ్ చేసే విధంగా ఏ క్యారెక్టర్ అయినా అక్కడ చేయాల్సిందే. అలాంటి ఆపర్చునిటీస్ నాకు ఇచ్చారు కాబట్టి నేను చేశాను. అంటే మీ ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు కదా? లేరు, ఎవరు. ఎస్, నేనే ఫస్ట్, నేనే లాస్ట్ కూడా. ఎందుకంటే వేరే వాళ్ళు ఉద్దేశం లేదా? రాలేదు. బట్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, స్టార్టింగ్ నుంచి తాతీలు అప్పటి నుంచి. సో వాళ్ళకి ఇది తప్పు రైటు అనేది పక్కన పెడితే, సో మాకు డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండేది ఆ రోజుల్లో. సో దానికి ఏమిటంటే వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదో ఉందో నాకు తెలీదు, నాకు ఇష్టము, నేను వచ్చాను. కానీ వచ్చినందుకు ఎప్పుడు ఏ రోజు నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయటం కానీ, నా ఫ్యామిలీకి ఒక డిగ్రేడ్ న్యూస్లు వెళ్ళడం కానీ నా విషయంలో అలాంటిది ఎప్పుడు ఎక్కడ జరగలేదు. మీరు తప్పక ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలి కాబట్టి మీరు ఆ డ్రెస్సులు వేయటం కానీ, డ్రెస్సులు అనేది ఏం లేదు, ఆ రొమాన్స్. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ అయినా మనము స్క్రీన్ మీద కొన్ని కోట్ల మంది జనాభాని మనం ఎంటర్టైన్ చేయాలి. దానికి ముందు మీకు తెలుసా ఇంకోటి, దానికి ముందు మంజులా గారు, తర్వాత ఇంకా చాలా యాక్టర్స్ ఉన్నారండి. అంటే అందరి పేర్లు నాకు రాకపోవచ్చు. బికినీ వేశారు చాలా మంది. బికినీలు అంటే చెప్పాను కదండి, కళను రెస్పెక్ట్ చేసి మనము ఫిలిం ఫీల్డ్కి వచ్చినప్పుడు, ఫిలిం ఫీల్డ్ అవని, వాట్ ఎవర్ అండి, రాజకీయం అవనియండి, దేనిలోకి వెళ్ళిన మన ప్రొఫెషన్ను మనం రెస్పెక్ట్ చేయాలని అంటే దానిలో చాలా
డీప్గా వెళ్తే తప్ప దానిలో సక్సెస్ దొరకదు. అంటే ఆ టైంలో కూడా ఒక క్యారెక్టర్ అనేది ఇంపాక్ట్ జనంలో పడుతుంది కాబట్టి అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఇది ఒకటే అంతే. సో ఇప్పుడు అంటే సినిమాలాగా చూస్తున్నాం, కానీ అప్పుడు సినిమాలు అలా చూడం లేదు, వాళ్ళు అసలుకి దాంట్లోకి వెళ్ళిపోతారు, ఇన్వాల్వ్ అయిపోవడం. నాకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు దగ్గర, చాలా 80 కంట్రీస్లో ఉన్నారు నాకు ఫ్యాన్స్, ఓకే, చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నెక్స్ట్ నా వ్యక్తిగతమైన లైఫ్ని కూడా లైక్ చేస్తారు చాలా మంది. ఓకే, ఒక రమ్మిశ్రీ అంటే ఓకే ఏమిటి సోషల్ మీడియా లేకపోతే వాట్ ఎవర్, ఇంతకుముందు వెబ్సైట్లో ఇండియన్ గ్రిల్జ్ లేకపోతే వాట్ అనేది అలాగ చాలా ఉన్నాయి కదా. నాకు ఫస్ట్ ఏంటి ఫేస్బుక్లో నాకు 5 మిలియన్స్కి వెళ్ళిపోయారు షార్ట్ టైంలో. ఒక ఫోటో పెడితే ఓమల్లి తర్వాతే 2006 తర్వాతే చేశాను. ఎక్కడ ఒక్క పిక్ జస్ట్ పెడితే 8 lakh 10 lakh వెళ్ళిపోయి విత్ ఇన్ 2 hours రీచ్ అయిపోయావు అనమాట. ఎవరైనా సరే నా గురించి నేను కంపేర్ చేసేదాన్ని, సన్నీలో నేను బాగున్నామా లేకపోతే హీరోయిన్ నేను బాగున్నామా అంటే ఎవరు గ్రేట్ లుక్ ఉంది. నిజంగా సన్నీలియన్ బాగుంటారా మీరు బాగుంటారా? నాకు సంబంధం లేదు, తన్ని వేరే విధంగా కామెంట్ చేసేవాళ్ళు. తను పవన్ స్టార్ తను, కానీ నాట్ యూ. మీరు ఏమిటంటే చాలా ఎథిక్స్ ఉన్న వ్యక్తి మీరు. గ్లామర్తో పాటు బాడీ లాంగ్వేజ్తో పాటు మీ నుంచి మేము చూస్తుంది ఏమిటంటే చాలా మోరల్ వాల్యూస్ ఉన్నాయి మీలోని. అందుకని ఆమెకి మీకు కంపేర్ చేయొద్దు అని కొంచెం వార్నింగ్లు కూడా ఇస్తుండేవాళ్ళు. నిజంగా చెప్పండి, మీ అందాలను చూసి పాన్స్ లో కూడా యాక్ట్ చేయండి అని చెప్పి చాలా ప్రెజర్ చేసి ఫోర్స్ చేశారు మిమ్మల్ని, యాక్ట్ చేపిద్దామని చెప్పేసి చాలా మంది మిమ్మల్ని కావాలని ఫోర్స్ చేశారు. ఆ కంపెనీలు లాయర్ని పెట్టి కూడా నేను వాళ్ళకి వార్నింగ్ ఇప్పించి దీని మీద మీ కంపెనీ మీద అడిగారు. నేను అంటే నాకు దాని మీద చెయ్యాలని ఆలోచన కానీ ఇంకేమి లేవు నాకు రోషన్. వేరే స్ప్రెడ్ అవ్వలేదు నేను. ఓన్లీ నేను సినిమాల వరకు, సినిమా అంటే నాకు ఒక ఇష్టము. ఆ ఇష్టాన్ని చాలా రెస్పెక్ట్ చేసి దానికి నాకు ఎలాంటి క్యారెక్టర్స్ ఇచ్చిన, మేబీ హీరోయిన్గానే చేసుంటే కొన్ని సినిమాలు ఒక 10-15 చేసి మేబీ ఆగిపోయి ఉండేదాన్నేమో. నాకు ఏవి వేరే ఆపర్చునిటీ వచ్చేవో రాలేదో నాకు తెలియదు. ఇలాంటి క్యారెక్టర్స్ వేసాను కాబట్టి అన్ని లాంగ్వేజెస్కి స్ప్రెడ్ అవ్వగలిగాను. అది ప్లస్ అయింది, మైనస్ కూడా అయింది. ఇలా మైనస్ ఏమో గ్లామర్ ఉన్న దగ్గర ఇప్పుడు ఒకటి చాలా మంది మీరు అందంగా ఉన్నారు అంటే అందంగా ఉన్నారనే చెప్పాలి, లేదా లోపల ఈగో ఉంటే వీళ్ళు తిన అందాన్ని నేను చెప్పేదైతే వీడున్నాడులే అనుకుంటాం, అది ఈగో టచ్. కానీ ఓపెన్గా ఒప్పుకోవాలంటే రోషన్ అందంగా ఉంటే అందంగానే చెప్పాలి. రోషన్ చాలా బాగుంటాడు, లేదా రమ్యశ్రీ చాలా బాగుంటుంది. నేను సోషల్ సర్వీస్ చేసిన విధానం ఈ కుష్టు రోగులు కానీ ఎలాంటి వాళ్ళైనా హగ్ చేసుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను, అన్నీ చేస్తుంటాను. నా కెరియర్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ August 15th కూడా మళ్ళీ కొన్ని ప్రోగ్రామ్స్ ఆంధ్ర తెలంగాణ అని లేకుండా నేను ఎలాంటి వాళ్ళనైనా పట్టుకుంటాను, ఎలాంటి వాళ్ళనైనా టచ్ చేస్తాను. నా బర్త్డే అంటే నాకు తెలిసి నేను చేసుకున్న బర్త్డేస్ అన్నీ ఎక్కడైనా బెగ్గర్స్ లేకపోతే అనాథ శల్యాలయాలు లేకపోతే హోల్డ్ హోము అలాంటి వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఒక లంచ్ అంతా అరేంజ్ చేయడము, లేదా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడము, వాళ్ళకి ఒక 25,000 20,000 ఇచ్చేసి ఈ ఫుడ్ అరేంజ్ చేయండి, ఎంతమంది ఉన్నారు వాళ్ళు, ఎంత పడుతుంది, 10,000 అంటే 10,000 ఇస్తాను. బ్లాంకెట్స్ ఇస్తాను, వాళ్ళకి బ్లాంకెట్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయమ్మని. ఓకే, అంటే ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పారు, మీరే ఫస్ట్ అని చెప్పారు. మీ అందం మీకు ప్లస్ అయిందా, మీ టాలెంట్ మీకు ప్లస్ అయిందా? ఎందుకంటే ఎటువంటి యాక్టింగ్ కోర్సు చేయలేదు, అసలు సినిమా ఎక్స్పీరియన్సే లేదు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది బిరుదు వచ్చింది మళ్ళీ నాకు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది నేను ఏమిటంటే చదవను, కో డైరెక్టర్ వచ్చి నాకు మమ్మల్ని చెప్తారు, స్క్రిప్ట్ అయితే ఇస్తారు వచ్చి చెప్తారు అనమాట. అది అలా వింటాను, విన్న తర్వాత ఈ డైలాగ్స్ని ఓకే చేసుకుంటాను అనమాట. దాన్ని నా ఓన్ చేసుకొని ఒక 10 times లాగా అటు తిరిగినా మీతో మాట్లాడుతున్నా ఏం చేసుకున్నా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచించి అప్పుడు ఓన్ చేసుకుంటాను అనమాట. పెద్ద చదువుకుంది కూడా లేదు, మళ్ళీ లేదు, 10th class చదువుకున్నారు. తెలుగు, కన్నడ ఇంగ్లీష్ రాసిస్తారు, తమిళ్ ఇంగ్లీష్ రాసిస్తారు, ఎనీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ రాసిస్తారు కదా.
నేను ఫస్ట్ తమిళ్లోనే ఏంటంటే నాకు బాగా డిమాండ్ వచ్చేసిన తర్వాత ఏమనేదాన్ని అంటే తెలుగు తమిళ్ మాట్లాడినా అసోసియేట్ పెట్టండి అనేదాన్ని. వాళ్ళు అలాగే పెట్టేవాళ్ళు. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్నే, కానీ నేను కావాలి. సూర్యతో చేశాను శ్రీ సినిమా, తర్వాత యూత్ అని విక్రమ్తో చేశాను, అలాగే అందరు శివరాజ్ కుమార్తో చేశాను, పునీత్ రాజ్ కుమార్తో చేశాను, రమేష్ అరవింద్తో చేశాను, సాధు కోకులతో చేశాను. చెప్తున్నాను అలా చాలా హీరోస్తో చేశాను. బట్ నాకేమిటంటే పెద్ద అందరిలాగా ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు ఏంటి ఒక సినిమా చేస్తేనే చాలా ఏం చెప్తారు దాన్ని, ఓ ఓ ఓ అన్నట్టుగా వస్తుంది కదా, మేము నెంబర్ 1 అన్నట్టుగా వస్తుంది. నాకేమిటంటే అప్పుడు బాగా మీరు చూస్తానంటే తర్వాత నేను ఇప్పుడు పంపిస్తాను. కింగ్ ఫిషర్ 2 years నా మోడలింగ్ యాడ్ వచ్చింది, రెండు 2 years వరుసగా. ఆల్ మ్యాగజైన్స్, చిరంజీవి గారు, నేను, నాగార్జున గారు, నేను, అలాగే పెద్ద పెద్ద హీరోలందరూ, నేను బ్లో ఆఫ్ కానీ బ్యాక్ కవరేజ్ కానీ కవర్ పేజ్ కానీ, మళ్ళీ బ్లో ఆఫ్లో రెండు నాకు గుర్తుంది ఇప్పుడు కూడా అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి అన్నీ. అంటే ఆ కలెక్షన్ ఉంది నా దగ్గర. అంటే ఆల్ పేపర్స్లో వార్త కానీ లేకపోతే ఈనాడు కానీ ఎందులో చూసినా డైలీ ఒక ఫోటో వచ్చేసేది. సో పెద్ద పెద్ద స్టార్స్ నన్ను అనేవాళ్ళు, ఈ పేపర్స్ అన్ని నువ్వేమైనా కొనేసావా ఏంటి అని. నేనేం కొంటాను, కానీ ఆ గ్లామర్ అలా పనిచేసింది. అదే నేను చెప్పాను కదా, మీ అందం ప్లస్ అయిందా లేకపోతే టాలెంట్ ప్లస్ అయిందా? నో రెండు. ఫస్ట్ అందం ప్లస్ అయింది, అందం అయింది, అలాగే టాలెంట్ కలిసి వచ్చింది. రాఘవ గారు అనేసి ఆంధ్రప్రభ ఒక మ్యాగజైన్ ఉండేది, వీక్లీ మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లో నేను అప్పుడు బెంగళూరులో షూట్లో ఉన్నాను, కవర్ పేజ్ వచ్చింది. కొందరు హీరోయిన్లు, పెద్ద హీరోయిన్సే, వాళ్ళు ఏమిటంటే ఇంకెవరో దొరకలేదు, ఆ రమ్యశ్రీ గారు కవర్ పేజ్ వేసేసారు అన్నారంట. ఆయనకి చెప్పాలనిపించి, అమ్మ నా మ్యాగజైన్ సేల్ కావాలంతే, రైల్వే స్టేషన్లోని బుక్ లాగాలి. ఎలా లాగుతారు? కవర్ పేజ్ మీద ఉన్న ఆ బ్యూటీని చూసి ఆ ట్రైన్లో వెళ్తూ నేను చదువుకోవచ్చు, ఈ ఫోటోని చూసుకోవచ్చు, లేదా దాచుకోవచ్చు. ఇంతే ఉంటుంది కదా. అంత ఎక్స్పోజింగ్ ఉంటుందా? ఎక్స్పోజింగ్ అంటూ ఏం లేదు, కానీ చాలా గ్లామరిష్ ఉంది. ఓకే, ఎక్కడ ఏం చూపించాలో అవి చూపించా అలా ఉంటుంది. తను వేసాడు. తర్వాత నాకు అమ్మ మ్యాగజైన్ వచ్చింది, తీసుకురమ్మంటారంటే, అయ్యో నేను బెంగళూరులో షూట్లో ఉన్నాను రాఘవ గారు అని అంటే, ఎలా మీ మీద ఎన్ని ఫోన్స్ వచ్చాయమ్మా, ఏమిటి ఆమెది కవర్ పేజీ వేసేసారు అనేసి. నాకు బిజినెస్ కావాలి కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారిలో లేకపోతే ఎవరినో పెట్టుకుంటే బిజినెస్ అవుతుంది అంటేనే కదా హీరోలు పెట్టుకుంటున్నారు. అవును, అంతే కదా. అంతే. సో అలాగే ఒక మార్కెట్ దీనిలో అలాగా పేపర్స్లో నాది ఎక్కువ వాడుతుండేవాళ్ళు, ఎక్కువ కవర్ పేజీ, బ్యాక్ కవర్ పేజీ అలా వేస్తుండేవాళ్ళు మ్యాగజైన్స్లో. స్వాతి బుక్ ఎలా కొనేవాళ్ళు? సమరం కోసమే కొంటారు అంతే. మేబీ దానికోసమే కొంటారేమో. అలానే రమేశ్వరి బుక్ కూడా అందుకే అలా అప్పుడు ట్రెండ్ అది. అంతే. ఎవరినైనా అందం అనే దాన్ని ఆ భగవంతుడిచ్చిన వరం. నేను అందాన్ని చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఓకే, ఎవరైనా చాలా అందంగా ఉన్నారనుకోండి, అంతకు మించి నేను ఎలా ఉండొచ్చు అని ట్రై చేస్తాను. ఓకే, ఆమె ఎందుకు అలా ఉంది అని మాత్రం అనుకోను, ఇలా ఆమెకి మించి నేను ఎలా ఉండొచ్చు అనే ప్రయత్నం చేస్తాను. అంటే మీరే అన్నారు ఇప్పుడు మ్యాగజైన్స్ లో మీ కవర్ పేజెస్ లో మీ ఫొటోస్ చూసే తట్టుకోలేని పెద్ద పెద్ద హీరోయిన్స్ కాల్ చేసి మరీ ఛానల్స్ కి అదేంటి ఇంకెవరు దొరకలేదా మీకు అనే స్థాయికి మీరు వెళ్ళిపోయారు. అంటే బట్ మీరు వచ్చినప్పుడు ఇంకా ఎలా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. చాలా మంది కాంపిటేటివ్ అనుకుని ఉంటారు కదా, ఐటమ్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ చేసేవాళ్ళు కావచ్చు. ఈ అమ్మాయి అందం ముందు మనం తట్టుకోలేము, కష్టం, మనకు ఆఫర్లు తగ్గుతాయి, మన ఆఫర్స్ అన్ని లాగేస్తుంది. మేబీ ఇండైరెక్ట్ గా అలా ఉందేమో, మన ఎదురుగా అయితే అలా చెప్పారు కదా వాళ్ళు. ఇప్పుడు ఈ విలేకరు చెప్పినట్టు చెప్తారు కదా ఎవరో ఒకళ్ళు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. ఏం చెప్తారో తెలియదు. మీకు ఫ్యాన్స్ ఎక్కువ, కానీ చాలామంది నన్నుగా గౌరవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడూ నాతో వల్గర్గా మాట్లాడటం కానీ అలాగే ఏమీ లేరు. ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు? నిజంగా నేను చాలా టైమ్స్ అనుకుని ఉంటాను, నేను అప్పుడులో ఇలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళని చాలా చీప్గా మాట్లాడతారు, ఇచ్చే గౌరవం కూడా అలానే ఇస్తారు.
అంటే అది మనం తెలుగులో కూడా చెప్పలేం. తెలుసు చాలామంది చెప్పినప్పుడు నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. అయ్యో! ఇలా చూస్తారా వీళ్ళని Yeah. అని. అంటే అందరూ కాదు, లేదు కొంతమంది. లేదు అది అలా సఫర్ అయిన వాళ్ళు మీకు తెలీదు. ఆ, హిందీలో ఒక యాక్టర్ ఉంది, సన్నీ లియోన్ కానీ అలాంటి వాళ్ళు ఒక 6-7 మెంబర్స్ మాకు హౌసెస్ రెంట్కి ఇవ్వట్లేదు అని చెప్తుండేవాళ్ళు. అంటే వీళ్ళు రెంట్కుంటే ఏమైపోతుందో, ఇంకా ఎంతమంది మగవాళ్ళు వచ్చి పోతారు అన్న మగవాళ్ళు ఫీలింగ్ లో ఉంటారు. లేకపోతే డిస్టర్బ్ చేసేస్తారు పక్క వాళ్ళని, అలా సంథింగ్ వాళ్ళ అవును, ఒపీనియన్ పాపం. ఏముందో మనకు తెలీదు. బొంబేలో ఇల్లులు ఇవ్వట్లేదు, చేయట్లేదు, మాకు చాలా మంది ఫేస్ అయింది అదే ఇది. మీరు జ్యోతిలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేశారో లేదో, జ్యోతిలక్ష్మి గారు కూడా చెప్తారు. ఓకే. అంటే అంత పిచ్చి లవ్వు ఉంటుంది అనమాట, అంత అందం ఉంటుందా అనే ఒక ఆలోచన ఉంటుంది చాలామందికి. కానీ నా వరకు ఎందుకు నేను మంచిగా ఉన్నాను, ఇలాంటివేమీ నాకు జరగలేదు అని అంటే, సో నాకు కొంచెము ఈ మూవీస్ అయిపోయిన తర్వాత అనదర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఏదైనా బయటకు వస్తుంది కదా మన పర్సనల్. ఇది ఇప్పుడు పబ్లిక్ వెళ్తాము, లేకపోతే ఇంకో దానికి వెళ్తాము, లేకపోతే ఇంకోటి. నా సెంటిమెంట్ ఎలాంటిదంటే, నేను లోకల్గా బెంగళూరు, చెన్నై, విశాఖపట్నము, హైదరాబాద్ నాకు తెలిసి ఎంతోమంది సాంగ్స్ అడిగేవారు కొన్ని ఈవెంట్స్. దాని మీద నేను ఎంతో సంపాదించవచ్చు నేను కానీ ఒకవేళ చేసి ఉంటే. వెళ్ళొచ్చు, అవును, అవకాశం వెళ్ళొచ్చు. ఉంది. అవును. కానీ ఎప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటంటే, మనం స్టేజ్ మీద డాన్స్ చేస్తాం, పబ్లిక్ కూర్చొని చూస్తారు. స్క్రీన్ ఈజ్ ఏ డిఫరెంట్. మనం స్క్రీన్ వెనకాతలు కనబడతాం. పబ్లిక్ ఈజ్ డిఫరెంట్. ఈ పబ్లిక్ డైరెక్ట్ పబ్లిక్ అయినప్పుడు ఎక్కడైనా మనం ఒకవేళ స్క్రీన్ మీద వస్తుంది, ఒరే ఇది మన ఊరు వచ్చింది, ఇక్కడ డ్యాన్స్ చేసింది కదా అదే ఇది అంటారేమో అని ఆలోచించి, ఎందుకంటే నేను ఆ లాంగ్వేజెస్లో కూడా చేసేదాన్ని కదా, తమిళ్ లాంగ్వేజ్ లేదా కన్నడ ఇలా చేసేదాన్ని. ఎవరు అడిగినా నథింగ్ డూయింగ్. చూడండి ఎంత దూరదృష్టి మీకు. అలా ఆలోచించాను. అవుట్ ఆఫ్ కంట్రీ చాలా వెళ్ళాను, నేను పర్ఫార్మెన్స్ చేశాను. కానీ ఎప్పుడూ లోకల్గా పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా ఇచ్చారు పర్ఫార్మెన్స్. అది తప్పు అని నేను చెప్పట్లా, నాకు నచ్చలేదు. ఇలా అంటారేమో, అలా ఎందుకు వాళ్ళు కామెంట్ చేస్తే నాకు నచ్చలేదు. కాబట్టి నేను ఒక దేవతలాగే ఉండాలి, అంటే నేను సినిమాల్లోనే కనిపిస్తాను. చాలామంది నన్ను చాలా రోజుల వరకు స్కార్ఫ్ కట్టుకొనే తిరిగేదాన్ని. ఫ్లైట్కి వెళ్ళే స్కార్ఫే కట్టుకొనే వెళ్ళేదాన్ని, కళ్ళు ఒక్కటే కనిపించాయి. ఓకే, ఆ కళ్ళు చాలు కదా. అయినా ఐడెంటిఫై చేసేవాళ్ళు నా నటక ఇదంతా. ఇలా దగ్గరికి వచ్చేవాళ్ళు, మేడం మీరు రమ్యశ్రీ గారా అంటే ఇలా ఊపేదాన్ని, తల మాట్లాడకుండా తల ఇలా అనేదాన్ని. పులికల్లా పిల్లికల్లా పులికల్లే అనేదాన్ని. సో ఓకే, అందరూ అలా ఏమిటంటే నా కెరియర్ని కొంచెము కేర్ఫుల్గా, ఓకే నా ఫ్యామిలీ ఎక్కడ, పర్సనల్ నా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఎక్కడ దెబ్బతినకూడదు. ఫస్ట్ అన్నీ చెప్పిన దానికంటే నేను ఒక్కటైతే స్ట్రాంగ్గా చెప్పగలను, నేను ఎంత ఈజీ మనిషినంటే ఫైనాన్షియల్గా కోట్ల మీద లాస్ వచ్చిన దాని గురించి కొంచెం కూడా ఆలోచించను రోషన్. అది పోయింది అంతే. మీకుంది కాబట్టి మళ్ళీ అది చెప్పొద్దు, మళ్ళీ వస్తుంది, మీకు తెలియదు అది. మీరు ఒక్కసారి దాని గురించి ట్రై చేసి చూడండి, పోతుంది కదా, మళ్ళీ వస్తుంది. అది ఏదో ప్లేస్లో వస్తుంది అది. కాకపోతే మన ఏమిటి, మన వర్క్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. మనం పని చేస్తూ వెళ్ళిపోతుంటాం కదా. సో నాకు ఇప్పుడు సిక్స్త్ సెంటెన్స్ కనబడతాయి అంటారు కదా, నాకు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది. నేను ఫీల్డ్ని ఒక 5 years మిస్ చేసుకున్నాను, బట్ మళ్ళీ ఇప్పుడు మంచి మంచి ఆపర్చునిటీ వస్తాయి అనేది నాకు చెప్తుంది, నాకు తెలిసిపోతుంది. సో అలా అది ఒకటి. ఇంకోటి ఏమిటంటే, నేను పుట్టి కొంచెం తెలుస్తుంది కదా నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏ గాడ్ ప్రామిస్ అన్నా, ఏ వెంకటేశ్వర స్వామి అన్నా, ఎవరన్నా, చీముకు కూడా నేను హామ్ చేయలేదు. ఎవ్వరికి ఎప్పుడు నేను ఒక పైసా కూడా నేను చీట్ చేయటం కానీ, లేకపోతే ఎవరికైనా హామ్ చేయటం కానీ ఎంతవరకు జరగలేదు, ఎప్పుడూ చేయలేదు. సినిమా ఇండస్ట్రీలో మనం లైమ్ లైట్లో ఉన్నప్పుడు అహో ఓహో అసలుకి మనల్ని అందలం ఎక్కిచ్చేస్తారు. బయట ఆడియన్స్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న మన వాళ్ళు కావచ్చు.
కొంచెం గ్యాప్ వచ్చి లేకపోతే సినిమాలు చేయకో, ఆఫర్స్ రాకో, లేకపోతే మనం వద్దులే అనుకోని ఆపుకొని ఏవో సమ్ రీజన్స్ ఉంటాయి. రీజన్ అనేది ఎగ్జాక్ట్‌గా ఎవరికీ తెలియదు బయట. తెలియదు. ఎస్. అయినా కానీ మనం అదే వెలుగుతున్నామంటే లైఫ్‌లో అంటే పర్సనల్ లైఫ్‌లో కూడా టక్కున ఇలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళని బయట అనేస్తారు చులకనగా. Yeah. దీనికేంటిలే చాలా మంది మగోళ్ళని వలబెట్టేసేసింది, అందరి కాళ్ళు లాగేసింది, చాలా మందికి టోపీ పెట్టేసింది. Yeah. ఇంత కొంచెం చులకనగా హీనంగా yes. మనకి వినపడుతుంటాయి కూడా అవి. నేను కూడా అంటే ఆ, నా గురించి ఎవరేమనుకుంటున్నారో నాకు తెలియదు. వేరొకరి గురించి అయితే నేను కూడా వింటూ ఉంటాను కదా. ఇప్పుడు మీకో ఇంకోళ్ళకో ఎవరికైనా కామన్గా వినిపిస్తూ ఉంటాయి, ఇలాగంట అలాగంట అని. అవి నేను చాలాని బిలీవ్ చేయను. ఆ టైంలో చాలాని కొట్టేస్తారా ఏదైనా తేడా వస్తే, లేకపోతే చిచి అనుకుంటే అనుకున్నారులే అని వచ్చేస్తారా? ఎవరు ఎవరైనా అనుకుంటే ఎవరు అనుకుని నేను పట్టించుకోను. ఉమ్, ఫస్ట్ ఏమిటంటే ఎదుటి వాళ్ళ గురించి విననేమని అస్సలు వినను. చాలామంది మీరు ఎప్పుడైనా నేను శ్రీహరి గారిది ఒక మూవీ చేస్తున్నాను, గణపతి. చాలామంది ఉన్నారు, రజిత గారు, రాజేశ్వరి గారు, మన ఉత్తేజ్ గారు, ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ నన్ను ఒక్కటే అనేవాళ్ళు. పక్కని నేను అంటే ఎప్పుడూ పక్కన ఒక చైర్ వేసుకొని కూర్చునేదాన్ని. వాళ్ళందరూ ఒక టీం లాగా కూర్చునేవాళ్ళు. కొంచెం జస్ట్ గ్యాప్లో నేను అక్కడ కూర్చునేదాన్ని. నా సర్వెంటు, నా స్టాఫ్ వీళ్ళంతా ఉండేది. వాళ్ళు ఏవో జోకులు వేసుకొని ఏవేవో నవ్వుకుంటే నేనేమి నవ్వేదాన్ని కాదు. రమ్య, మేము మాట్లాడుకుని అసలు ఏం వినవా, కర్ణబేరి లోపలికి వెళ్ళేవా, అసలు ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు అని నన్ను అడిగేవాళ్ళు. నా గురించి అయితే నన్ను పిలుస్తారు కదా, అయ్యి రమ్య ఇలా కదా అలా కదా అని అంటారు కదా. నా గురించి కానప్పుడు అంటే నా గురించి కదా, ఎవరితో నాతో మాట్లాడలేదు, వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నేను ఎందుకు వినాలి? అలాగే ఏమిటంటే నా ఫస్ట్ నుంచి ఏ మ్యాటర్లోనూ వేరొకరి మ్యాటర్లోనూ నేను దూరను, తెలుసుకోవాలని ఆరాటపడను, ఏమీ చేయను. నా నుంచి ఏమి ఇవ్వాలి, ఎవరికైనా ఇవ్వాలి అంటే అది ఇస్తాను. నాకేం కావాలి అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతాను, అంతే తప్ప వేరొకరి దానిలో తలదొరుతుంది నేను. ఒక మీరు అన్నారు ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి ఎవరికి రూపాయి హాని చేయలేదు నేను, అందుకే హ్యాపీగా ఉన్నాను అని చెప్తున్నారు. కాబట్టి వేరే వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? మీరు ఈజీగానే నమ్మేస్తారు అని నేను విన్నాను. మోసము అనేది పబ్లిక్ అంటే నమ్మితే మోసం. నాకు నమ్మేంత క్లోజ్ ఎవరి దగ్గర నేను లేను. సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ పొలిటికల్ గా ఎక్కడా లేను నేను అస్సలు. ఎక్కడో వ్యవహారాల్లో మనిషి అంటేనే నో వ్యవహారాలు ఉంటాయి కదా రోషన్. నేను ఈ ల్యాండ్ కొన్నాను అనుకోకుండా అది ప్రాబ్లంలో పడింది, లేకపోతే వీళ్ళు మోసం చేశారు, నమ్మించి ఒక 50 లక్షలకి ఇచ్చారు, అయ్యో ఎప్పుడో కొన్నానే, అది మనల్ని కరెక్ట్గా వాళ్ళు ప్రొసీజర్ కరెక్ట్గా చేయకపోతే నేను సఫర్ అవుతానేమో, అలా అయ్యానేమో. కానీ ఇంతవరకు ఎవరు నన్ను పర్సనల్లీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి లైఫ్లోకి వచ్చి నన్ను మోసం చేయడమో, లేకపోతే నేను అవతల వాళ్ళ లైఫ్లోకి నేను వెళ్ళడమో నెవర్. ఎంత పెద్ద పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టారు నేను విన్నాను. చాలా పెద్ద ఫ్యామిలీ, కాదానం పెద్దది, చాలా ఉన్న ఫ్యామిలీ, బాగా బతికిన కుటుంబం. ముత్తాతల నుంచి కూడా మాకు 7-8 విలేజెస్లో మంచి పేరు ఉంది. అరాకొర బట్టలు వేసుకొని స్క్రీన్ల మీద కనిపించినప్పుడు దీన్ని చంపేయండ్రా అని మనోళ్ళే అంటారు కదా, అప్పుడు ఏంటి అసలు దీన్ని ఎలా ఫేస్ చేశారు అసలుకి వాస్తవంగా చెప్పండి? ఫస్ట్ నేను రాగానే మా ఫ్యామిలీ చాలా సఫర్ అయింది ఫిలిం ఫీల్డ్కి వచ్చాక. దాని తర్వాత ఏమిటంటే నా మూవీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి కదా, అంటే ఫ్యామిలీలో సంథింగ్ గిల్టీ ఫీలింగ్ ఉంటుందేమో. ఇలా మీ సిస్టర్ ఇలాంటి బట్టలు వేసుకుంది సినిమాల్లోనూ, లేకపోతే ఇంకోటి వేసుకుంది అనేది. తిరుపతి వెళ్ళాలి అంటే ఎలా వెళ్తారు? కొండెక్కైనా ఎక్కైనా వెళ్ళాలి, లేకపోతే బస్సు అయినా ఎక్కి వెళ్ళాలి, లేకపోతే బయట కార్ వెళ్ళాలి, రూట్ ఒక్కటే. నాకు అలా వార్నింగ్ ఇచ్చినప్పుడు నా ఫ్యామిలీలో వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను నచ్చి సెలెక్ట్ చేసుకొని ఆ ఫీల్డ్కి వెళ్ళాను. దాని లోతు ఎంత అనేది నేను వెళ్ళకపోతే నా సక్సెస్ ఉండదు. ఆ లోతు వరకు మనం వెళ్ళకపోతే సక్సెస్ ఉండదు నాకు. మరి నేను వచ్చి సక్సెస్ అవ్వడం గ్రేటా, లేకపోతే నేను అక్కడ నలిగిపోయి అది చేసి ఇది చేసి సైడ్ ట్రాక్లు కూడా తొక్కేసి ఇవి కూడా నేను చాలామంది నుంచి చూశాను. నేను సైడ్ ట్రాక్లకి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్లో ఏం చేసుకున్నారు ఏమిటి అనేది మీతో ఆర్టిస్టులు ఫేస్ చేస్తూ నేను చూస్తుండేదాన్ని కదా, బట్ నేను కామెంట్ చేయను అంతే. సో ఇలా జరిగేది బెస్టా. అందువల్ల ఏమిటంటే ఓకే వాళ్ళు డైరెక్టర్ ఏవి ఇస్తే అవి వేసుకుంటాను. ఇక బయట లైఫ్ అనేది అదే, నేను ఎక్కడా డిస్టర్బ్ అవ్వలేదు బయట లైఫ్లో.
ఈ పబ్బులు గిబ్బులు ఫ్రెండ్స్ లేకపోతే లవ్ ట్రాక్లా లేకపోతే డేటింగ్లా ఇది ఏమీ నాకు లేదు. సో ఇప్పుడు అయ్యన పాత్రుడు గారు మీ మేనమామ కదా, మేనమామ స్పీకర్ ఇప్పుడు. మేనమామ అవుతారు. నా ఓన్ బ్రదరే టీడీపీ మొన్న టికెట్ రాలేదు, 2019 వరకు కంటెస్టింగ్ పర్సన్. సో ఓన్ బ్రదర్, ఓన్ ఏం పేరు? రామానాయుడు. ఓకే. మాడుగుల రామానాయుడు అంటే గోల్డ్ రామానాయుడు అంటారు. మై గోల్డ్ షాప్స్ గోల్డ్ రామానాయుడు అంటారు. ఓకే. సో దాన్ని ఏమిటంటే ఓకే వాళ్ళు మెంటల్లీ సఫర్ అయ్యి ఉంటారు. బట్ నాకెప్పుడు అంటే ఎక్స్ప్రెషన్ అంటే 1-2 సార్లు అడుగున్నప్పుడు ఏమని అడిగారు? అదే ఇందాక చెప్పాను కదా. సో ఎవరెవరో వాళ్ళని ఏదైనా అడుగుతున్నప్పుడు కొంత నన్ను అంటే ఆ రెస్పెక్ట్ ఉంది మా ఫ్యామిలీలో. అంత తొందరగా ఒకళ్ళొకళ్ళు అబద్ధాలు చేసుకోవడం, వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించడము అనేది ఏమీ లేదు. మీ సిస్టరేనా రమ్యశ్రీ గారు అంతవరకు. అప్పుడు నా గురించి మీరు నాకు ఫ్రెండ్ అయినప్పుడు మీ దగ్గర ఎప్పుడు తప్పుగా మాట్లాడరు, అంతే కదా ఎవరు. వాళ్ళు ఎక్కడైనా ఇండైరెక్ట్గా వినినప్పుడు నాతో ఎప్పుడు ఏమిటంటే చూడు మంచి క్యారెక్టర్లు చేయొచ్చు కదా అని. అంటే మంచి క్యారెక్టర్ అంటే చెప్పలేక పాపం డైరెక్ట్గా మంచి, అలాగే మంచి క్యారెక్టర్ అంటే ఏమిటి, నాకు ఏది ఆపర్చునిటీ వస్తే అది చేయాలి. ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేసామని అనుకుందాము, అది హీరోయిన్ అయినా అవే వేయాలి, రమ్యశ్రీ అయినా అవే వేయాలి, ఎవరైనా అవే వేయాలి. ఇప్పుడు అందరు మనోజ్, సమంత, తమన్నా వీళ్ళందరూ కాజల్ అందరూ అవే వేస్తారు కదా. ఐటమ్ సాంగ్ అనేదే కాదు, లేకపోతే ఒక క్యారెక్టర్ డిమాండ్ని బట్టి వాళ్ళు ఏ డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్. పబ్లిక్లో మనకు మించున్నారు రోషన్. ఇప్పుడు ఒక లీడర్ వెళ్ళిపోనియండి, లీడర్ గ్రేట్ మ్యాన్ ఏం కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. 5 years ఉంటుంది, లేకపోతే ఊడిపోద్దండి అది. కానీ దేన్నైనా సరే వాళ్ళ ప్రొఫెషన్ని రెస్పెక్ట్ చేసే పర్సన్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. మీరు కొందరు డాక్టర్ల దగ్గరికి వెళ్తాడు, వాడికి డబ్బు ఉంటే చాలరా బాబు, సరిగ్గా ట్రీట్ చేయడం, ఆపరేషన్ అవసరం లేకుండా ఆపరేషన్ చెప్పాడని కొందరు డాక్టర్స్ గురించి అనుకుంటారు. కొందరు డాక్టర్స్ దేవుడు అంటారు, అంటే వాళ్ళ ప్రొఫెషన్ రెస్పెక్ట్ చేస్తారు. అందరూ ఒకలాగా ఉంటే ఒకళ్ళ అనుకోవాల్సిన అవసరం లేదు. లీడర్ ఆల్సో ఒక ప్రజలకి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రజాపాలనలో ప్రజల కోసం వచ్చిన వాడు ఒక లీడరు, అంతే కదా. దాన్ని రెస్పెక్ట్ చేసినప్పుడు నీ దగ్గరికి కొందరే అవసరమైన వచ్చినప్పుడు వాళ్ళ అవసరాన్ని తీర్చకపోతే నీ లీడర్షిప్పే వేస్ట్. అవును, రోషన్ వెళ్ళడు, రమ్య వెళ్ళదు, ఇంకేజ్ ఎవరో వెళ్ళారు, ఆ వెళ్ళిన వాళ్ళ పని మీతో అవుతుంది, ఎందుకంటే మీరు ప్రజానాయకులు కాబట్టి. కానీ అది కూడా మీరు చెయ్యలేకపోతే ఆ లీడర్షిప్పే వేస్ట్. ఎందుకు మీరు పోటీ చేయడం, ఎందుకు ఇంకోటి ఎందుకు ఇండైరెక్ట్గా మీ వాళ్ళని అంటున్నారా లేకపోతే ఎనీవన్? ఓకే, నేను చెప్తున్నాను ఒక ప్రొఫెషన్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంతా టీడీపీలో ఉంటే మీరెందుకు వైసీపీ వైపు చూశారు? అది అంటే మనల్ని గెలవనీయర్లే ఇక్కడ ఎట్లయినా కానీ, మన వాళ్ళే తోసేస్తారు పక్కకి, అలాగేమీ కాదు రోషను. అంటే యాక్చువల్లీ నేను పార్టీల పరంగా ఎక్కడ నేను ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ హైటెక్ సిటీ లేకపోతే అమెరికా నుంచి ప్రెసిడెంట్ గారిని తీసుకురావడం, ఆయన అంటే చాలా రెస్పెక్ట్ చేశాను. కానీ ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్, నేనేం పొలిటికల్ కాదు కదా. కానీ ఆయన చేసే విధి విధానాలు కానీ, ఆ విజన్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని మనం రెస్పెక్ట్ చేశాము. సో ఓకే, అండ్ నెక్స్ట్ మనం కామన్ మ్యాన్ అంతే. మనకి చంద్రబాబు నాయుడు గారా, రాజశేఖర్ రెడ్డి గారా, ఇంకోళ్ళు అనేది ఏం లేదు. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 108 ఒకటి, తర్వాత ఫీజు రివర్స్మెంట్ ఒకటి, తర్వాత ఏంటిది మన ఆరోగ్యశ్రీ ఒకటి. ఇవి తెచ్చినప్పుడు నేను మామూలు క్యాజువల్గా అపోలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చిన్న మన తెలంగాణ సైడ్ ఎలా వస్తారు, కట్ చేసేసి ఇది ఇలా జ్యువెలరీ పెట్టుకొని ఇలా వచ్చేసేవాళ్ళు అనమాట. అదేంటి ఇది కార్పొరేటర్ హాస్పిటల్ కదా, ఇలాంటి వాళ్ళు కూడా ఇలాగ ఎలా వచ్చేస్తున్నారు నాకు తెలియదు. ఇవి ఉన్నాయి అనే సంగతి నాకు అస్సలు తెలియదు, ఇవి పెట్టారని. నా ప్రొఫెషన్లో నేను బిజీ ఉన్నాను. ఎవరినైనా అడిగామనుకోండి, అడిగితే వాళ్ళు ఒకటి చెప్పేవాళ్ళు, అమ్మ దేవుడమ్మ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ 2 లక్షలు 3 లక్షలు చెప్పేవాళ్ళు. ఇలా ఇస్తున్నారమ్మా, మా ముసలోడికి బాగాలేదు, నా మనవరాలకు బాగాలేదు, నా కూతురుకు బాగాలేదు, ఎవరికో మొత్తం మీద. అది ఈ కామన్ దీనిలో కాకుండా పక్కని
ఒకే దీనిలో ఒక 10 మంచాలు ఇలా వేసేస్తుంటే అక్కడ కూడా వెళ్ళిపోయేదాన్ని. మీరేంటి నన్నెవరు గుర్తుపట్టేవాళ్ళు కాదు. వెళ్ళి అన్నీ అడిగేదాన్ని. ఓహ్! ఇలా ఉందా అనటం ఆరోగ్యశ్రీ అంటే. నేను రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నప్పుడు కీ 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 అనుకొని వెళ్తుండేది. ఏమిటి ఇది గోల ఏమిటి అని అంటే, అమ్మా 108 అమ్మా, ఇంతకుముందంటే ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు. వితిన్ 5 మినిట్స్లో వచ్చేస్తుంటుందమ్మా ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా అయినా. సో సంథింగ్ అలాంటి వాటి మీద నేను కొంచెం ఇంప్రెస్ అయ్యాను అంతే. ఇంప్రెస్ అయ్యి జగన్ పార్టీలో చేరారు. అప్పుడు నాకు రాజకీయం అదేమీ లేదు. కానీ ఒక సర్వీసు అనే దాని మీద అతను ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇంటింటికి వైఎస్ఆర్ ఓదార్పు యాత్ర, ఇంటి గడప గడపకి ఏదో ఇవన్నీ మొత్తం మీద జనంలో ఉండేవాళ్ళు. అప్పటికి ఆయనకి బెంగళూరులో పెద్ద ప్యాలెస్ ఉందనేది వినేదాన్ని. ఎప్పుడు పడుకుంటున్నాడు ఆ ప్యాలెస్లో? ఎప్పుడూ జనంలోనే తిరుగుతున్నాడు, ఎప్పుడు పడుకుంటున్నాడు ఇతను? ఓ సర్వీస్ బాగా చేస్తున్నాడు పాపం, ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు. నాకు అంతే తెలుసు. కలిసారు అసలు ఎప్పుడైనా? చుట్టుపక్కల కలవనిచ్చారు మిమ్మల్ని? అక్కడ కలలేదు, ఎయిర్పోర్ట్లో ఏదో 2 సార్లు కలిసి అంతే. ఇంత పెద్ద పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టిన ఇదే కదా సమస్య. దీనికి ఏమంటున్నానంటే అలాగే ఇంప్రెస్ అయ్యి ఏదో ఒకటి బంగారం పల్లెమైనా గోడ చేర్పు కావాలి కదా. గోడకి పెడితేనే అది నిలిచి ఉంటుంది. అది డైమండ్ కంచం అవనివ్వండి, గోల్డ్ కంచం అవని, మట్టి కంచమైనా. సో సంథింగ్ ఏదో నా సర్వీస్కి ఏదో ఒక సపోర్ట్ కావాలి. నేను చాలా ఇంతే చేస్తున్నాను, ఇంకా ఇంత చేయాలి అని అంటే ఏదో ఒక సపోర్ట్ కావాలి అని అనుకున్నప్పుడు టీడీపీలో ఏమిటంటే గెలిచున్నది కదా టీడీపీ, మనకి ఆపర్చునిటీ మేబీ ఉండకపోవచ్చు. ఓకే ఇదైతే ఇతను హార్డ్ వర్క్ చేస్తున్నారు. నాకు ఒకటి వాళ్ళ ఫాదర్ మీద ఒక ఇంప్రెషన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఇంప్రెషన్ ఉన్నంత మాత్రాన మనకి అందులో ఏదో ఇచ్చేయాలని రూల్ ఏమీ లేదు. సరే ఒక పార్టీలో జాయిన్ అయ్యి సర్వీస్ చేద్దాం ఫస్ట్. చేసినప్పుడు వాళ్ళే ఇస్తారులే అలా అనుకున్నాను నేను. అనుకొని సరే జాయిన్ అయ్యాను. సో ఇప్పుడున్న సిచ్యువేషను దాని మిడిల్ ఆఫ్ ఇది. నేను 1 year అయింది, నేను డ్రాప్ అయిపోయానండి పార్టీలో నుంచి. బయటకు వచ్చి అసలు వెళ్ళలేదు. అంటే ఎందుకు పార్టిసిపేట్ చేయాలి? జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వరు. మన ఇంటెన్షన్ ఏమిటనేది అసలు తెలుసుకునే మనిషే లేనప్పుడు, మనల్ని రెస్పెక్ట్ చేసే మనిషే లేనప్పుడు ఎందుకు మనం ఉండాలి? అంటే అసలు ఆయనకి తెలుసా? ఆయనకి ఎవరి గురించి తెలియదు. పదవుల్లో ఉన్న ఒక ఎమ్మెల్యేల గురించి తెలియక, మినిస్టర్ల గురించి తెలియక, వాళ్ళ మధ్య కమ్యూనికేషను లేకపోతే ఇంక నేననగా ఏమాత్రం. ఇప్పుడు ట్రై చేశారా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, తర్వాత సుబ్బారెడ్డి గారు, అందరూ కలిశారు. చెప్పడం ఏమి ఉండదు, చూద్దాము అంటారు. అంతే, బొకే ఇచ్చేయడమే వచ్చేయడమే, అంతకు మించి ఏముండదు. అదే మంచి పోస్ట్ ఇవ్వడం, ట్రావెల్ చేయాలి, ఇవ్వాలి, వాళ్ళకి రెస్పెక్ట్ చేయటం అంతే, ఇంకంతకు మించి ఏముండదు. ఈమె ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకున్నాం కదా రోషన్, ప్రజలందరూ చూస్తారు. ఇది అంటే మన ఇంటెన్షన్ ఏమిటి, మన క్యారెక్టరైజేషన్ ఏమిటి అనేది ఈరోజు సోషల్ మీడియానే వేదిక. ఏదైనా ఒక ఇన్ఫర్మేషను జనంలోకి వెళ్ళాలి అంటే మరి ఆ సోషల్ మీడియా ఉన్న లోకంలో మీరున్నప్పుడు ఒక మనిషి గురించి తెలుసుకోవడం ఎంత ఈజీ? చాలా ఈజీ కదా. మరి మనిషిని బట్టి మీరు ఈమె ప్రజలకు ఉపయోగపడుతుంది, ఈమె కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, ఇలాంటి ఆమెను కానీ మనం ఏదైనా ఇస్తే డెఫినెట్లీ మంచి ప్రజల కోసం ఈమె సర్వీస్ ఇస్తుంది, అలాంటి వాళ్ళే కదా కావాలి రాజకీయానికి. విలువ లేదంటారు పార్టీలో. నాట్ ఓన్లీ మీ, ఆల్. అదే రిజల్ట్. ఇప్పుడు ఈరోజు రిజల్ట్ ఇది వచ్చింది అంటే కారణం ఏమిటంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీరు ఇస్తున్నారు, మనం ఇస్తాం, వాళ్ళ దానిలో మనం జీరో. మరి ఎవరు మధ్యలో నేను ఎక్కడో విన్నాను అంటే ఈ పార్టీలో ఉండాలన్నా లేకపోతే జగన్ గారిని కలవాలన్నా క్యారెక్టర్స్ చేయకూడదు, మీరు ఇలాంటివి సినిమాలు మానేయాలి, మానేశారు. ఇంకోటి చెప్తా, ఎక్కడికి వెళ్ళినా సినిమా యాక్టర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు అని చెప్తుండేవాళ్ళు. ఎందుకు సినిమా వాళ్ళంటే ఎందుకు ఇష్టపడరు? వై? నేను దానికి ఆన్సర్ చెప్పాను.
ఏమండి, రాజకీయ నాయకులకి ఒక పరిధి ఉంటుంది. ఏది, ఒక కాన్స్టిట్యున్సీ, లేకపోతే ఒక మండలం, లేకపోతే ఒక పంచాయతీ. బట్ ఫిల్మ్ యాక్టరు వరల్డ్ వేజ్ కొన్ని మిలియన్స్ పీపుల్ని ఎంటర్టైన్ చేస్తారు. దట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సర్వీస్. సేమ్ లైక్ పొలిటికల్. పార్టీకి కూడా ప్లస్ అవుతారు. ప్లస్ గ్లామర్ పక్కన పెట్టేద్దాం. మీరు మనుషుల్ని, ఇంటిలో పిల్లలే అందరూ ఒకలాగా ఉండరు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలే అరే నువ్వేం చదువుతావురా, నువ్వేంటమ్మా, నువ్వు ఎలాగా, వాళ్ళ ఇష్టాలను తెలుసుకొని వాళ్ళు ఏ విధంగా వాళ్ళని లైన్లో పెడితే వెళ్తారని అనుకున్నప్పుడు కొన్ని ఒక 6 కోట్ల మంది జనాభాలో ఇంతమంది వేల మంది నాయకులు తయారైనప్పుడు నాయకుల్లో ఎవరు ఏమిటి అనేది మీరు తెలుసుకోకుండా ఓన్లీ ఫైనాన్షియల్ రోషనింగ్. ఫైనల్లీ ఒకటి చెప్తాను నేను. ఒక ఎమ్మెల్యే అంటే 30-40 కోట్లు అంటే 5 years వన్స్ దాని నెంబర్ మారిపోతుంది. లాస్ట్ టైం 2019-25 CRR 30 CRR. దిస్ టైం మొన్న జరిగిన ఎలక్షన్లో 50-70 CR పెట్టారు. ఒక ఎంపీ అంటే 100 CRR. ఒక 100 CRR ఫేస్ చేసిన ఒక పర్సను పబ్లిక్ ఎందుకు పబ్లిక్ రిలేషను పబ్లిక్ సర్వీస్ ఇస్తాడు? ఏ గ్రేట్ మ్యానా? ఎందుకు ఇస్తాడు? ఇది ఎందుకు ఒక అంటే ఒక ఏమిటి, ఒక ఈ పార్టీని క్రియేట్ చేసి ఈ పార్టీలో ఒక కుటుంబాన్ని అంటే యాడ్ చేసుకుందామని లీడర్ని తయారు చేస్తున్న ఒక పార్టీ అధిష్టానం అనేది ఎందుకు ఈ పాయింట్ ఆలోచించదు అంటున్నాను. డబ్బు ఎవరికి కావాలి? ఓకే, మొన్న ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 40 కోట్లో లేకపోతే 30 కోట్లు ఇచ్చేశాడు, ముందుగా ఇచ్చేశాడు అని అంటే ఆ డబ్బు పని చేసిందా? ఈ పాయింట్కి ఆ పాయింట్కి డబ్బు పని చేయలేదు, పథకాలు పనిచేయలేదు. పథకాలే డబ్బు కదా. పబ్లిక్ని మీరు చెడగొట్టేస్తారు. కానీ ఇప్పుడు మీ సినిమా వాళ్ళకి మిగతా పార్టీలలో విలువయ్యారు, ఒక చీమను చూసినట్టు ఈగను చూసినట్టు చూస్తారని బాధపడే కన్నా ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ నుంచే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు, ఆయన్ని అనరాని మాటలు అన్నారు, మామూలుగా కాదు. 2 చాట్ల పోటీ చేస్తే 1 చాట కూడా గెలవలేదు. అలాంటి వాడు ఈ రోజు 21 సీట్లు పోటీ చేస్తే 21 గెలిచి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయనకి సినిమా వాళ్ళ విలువ, వాళ్ళ వాల్యూ ఇవన్నీ తెలుస్తాయి కదా. మీరు అలాంటి పార్టీలో చేరి ఆయన పక్కన సర్వీస్ అలా కాదు రోషను, నేను అది చూశాను కదా. నాకు బేసిక్ సర్వీస్ ఇవ్వడం కోసం తప్ప నాకైతే రాజకీయం అక్కర్లేదు. చెప్పాను కదా, నేను కొంచెమే చేస్తున్నాను. ఇంకా పెద్దగా చేయాలి అని అంటే పొలిటికల్ సపోర్ట్ ఉంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. తనకు ఒక ఇంటెన్షన్ ఉంది లోపల, కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోవచ్చు ఫస్ట్, కానీ ఏదో చేయాలనే తపన ఉంది తనకి. ఆ తపనలో 15 years ట్రావెలింగ్. అసలు ఆయనకున్న హోదాకి స్టార్డమ్కి ఎవడు పడతాడు అన్ని మాట మామూలుగానే కాదు. ఎన్నో టైమ్స్ నేను చెప్పనా? సరే వైఎస్ఆర్సీపీ, నేను ఒకటే అన్నాను, 10 మందిని చేసుకొనియండి, 20 మందిని చేసుకొనియండి పెళ్ళి, అది ఆయన వ్యక్తిగతం, అది తన పర్సనల్. అవును, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బయట కనబడేది ఏది నిజం కాదు. అవతలకి ఎన్ని లింకులు ఉన్నాయో ఏమున్నాయి, కానీ అది మాట్లాడమే తప్పు. అది చాలా మైనస్ అవుద్ది పార్టీకి అనేదాన్ని నేను. ఎన్టీఆర్ గారు ఎప్పుడో ఎన్టీఆర్ గారు గొయ్యి తీసేశారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన వెన్నుపోటు పొడిస్తారని. ఎప్పుడు అది? ఏ జనరేషను? 40 సంవత్సరాల క్రితం. అంటే జనరేషన్ మారిందిగా, మారుతుందిగా, ఇంకా మళ్ళీ అదే మాట్లాడతారు వాళ్ళందరూ. అది తప్పు. అప్పుడు ఏమి జరిగిందనేది అప్పుడు మాట్లాడేశారు, విన్నారు జనం, అయిపోయింది. ఇప్పుడు జనరేషన్ అది విన్నందుకు రెడీగా ఉంటారా? అయినా అదే మాట్లాడతారు, వెన్నుపోటు పొడిచారు అని. ఇవన్నీ చాలా తప్పు. కాదు, మేధావులు రాజకీయ నాయకులు అవుతారు అనుకుంటే చాలా తప్పు. డబ్బు ఉంటే రాజకీయ నాయకులు. డబ్బు ఉందా మీ కాడ? ఎగ్జాక్ట్ నా దగ్గర ఏమి అలా కాదు, నేను అదే అంటున్నాను కదా. సర్వీస్ మాదాపూర్లో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ పక్కన ఎంత పెద్ద కోట ఉంది. కోట కాదు, ఇది ఏమిటంటే నిర్మించుకున్నాను, కష్టపడ్డాను. ఏదో అంటారు కదా, ఏమిటి అది, ఇటుక పేర్చి అలా అని చెప్తారు కదా. సో అలాగేమిటంటే నా పద్ధతిలో ఇది ఒక్కసారి వచ్చింది కాదు కదా. 400 movies అబౌవ్. ఇప్పుడు అప్పుడు సంపాదించింది ఇప్పుడు 1000 కోట్లలో ఉంటుంది. 1000 కోట్లు అప్పుడేమి ఇచ్చేవాళ్ళు రోషను? అప్పుడేమి పెద్దగా ఏమి ఇవ్వలేదు.
అది ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. కాకపోతే ఎవ్వరూ నాకు ఎగ్గొట్టలేదు. సూపర్. యా నా పద్ధతి ఏమిటి తెలుసా? నువ్వు సినిమాలో నేను కూలి పని చేస్తున్నాను, మీరు ఏది చెప్తే అది చేస్తాను, నా రెమ్యునరేషన్ పర్ఫెక్ట్గా ఇచ్చేసేయాలి అని అలాగా. కాదు, అప్పుడేమి ఇచ్చారు ఏంటంటే మీకు ఒక ఐటమ్ సాంగ్ చేస్తే ఎంత ఇస్తారు అప్పుడా? లేకపోతే ఎప్పుడు ఏమి ఇస్తారు? 4 lakhs, 3 lakhs, 5 lakhs అంతే. ఒక ఐటమ్ సాంగ్ చేస్తే అప్పుడులో అంతే. ఎక్కడ విన్నా నేను 10 లక్షల దాకా ఇస్తారని మీకు. ఒక్క సినిమాకి. ఓకే. అన్ని సినిమాలు బడ్జెట్ని బట్టి, మళ్ళీ ఇది గుర్తు పెట్టుకో, ఇప్పుడైనా అంతే. ఇప్పుడైనా అప్పుడు గజం ఎంత ఇక్కడ నేను కొన్నప్పుడైతే 4,000, ఇప్పుడు 2 చూడండి, lakhs. 1000 గజాలు కొనాలంటే ఎంత ఇప్పుడు 2 lakhs ఉంది గజం. అది ఇప్పుడు 2 lakhs. అప్పుడు నేను చెప్పేది మీకు వచ్చిన డబ్బులకి అప్పుడు కొన్నారు కాబట్టి ఇప్పుడు 100 కోట్లు అయ్యింది కదా అంటున్నాను. ఇంకా ప్రాపర్టీ అయ్యి ఉంటుందేమో కానీ అంతేగాని ఎక్కడ ఏమి లేవు. ఒక 500 crores ఉంటుంది. ఇదే ఇంతే లేదు. మిగతా నమ్మేసి కోట్లు నెక్స్ట్ కోట్ వేసుకుంటాను. కాదు అంటే సితారా సినిమాలో చూపించినట్టుగా, సినిమాలో కాదు సితారా సినిమాలో చూపించినట్టుగా లోపల సరితబాబు గారు చిరిగిపోయిన షర్ట్ వేసుకొని రోజు ఇక్కడ ఆర్మ్స్ దగ్గర వాటర్తో కడుక్కొని దాన్ని ఆరబెట్టుకొని మళ్ళీ పైన కోట్ వేసుకుంటుంటాడు కోర్టుకి వెళ్ళినప్పుడల్లా. అలాగే సినిమాలో సంపాదించిన సినిమాలో పోగొట్టుకుంటారు అన్నట్టు మీరు కూడా ఏమైనా పోగొట్టుకున్నారా సంపాదించి? నేనేమి అంటే పోగొట్టుకోవడం ఏమి లేదండి. చెప్పాను కదా, ఓన్లీ మళ్ళీ సినిమా తీశాను చాలా నీట్గా. దానిలో నాకు ప్రపంచవ్యాప్తంగా అండి ప్యారిస్లో పెద్ద స్ట్రీట్లో నా సినిమాని మళ్ళీ సినిమా పెట్టుకొని, ఏది మన దీనిలో వస్తుంది కదా యూట్యూబ్లో, దాన్ని వచ్చి పెద్ద స్క్రీన్ కలెక్ట్ చేసుకొని ఆ సినిమా పెట్టుకొని చూసుకున్నారు అంటే మీరు ఆలోచించండి. అంటే ఏ రేంజ్లో ఓమల్లిలో ఓన్లీ నా ఆ కట్టు, ఆ శారీ కట్టు, అదంతా ఆ బాడీ లాంగ్వేజు అదంతా లైక్. అప్పుడు ఓమల్లి సినిమాకి ఎంతోమంది చెప్పారు, రోషను ఇవి ఊరికనే రమ్యశ్రీ కాదు ఈమె, ఏదో మన పెయింటింగ్స్ వేయించారు, రవివర్మ పెయింటింగ్స్ ఉండేవి కదా, అలాగేవో పెయింటర్తో పెయింటింగ్స్ వేయించారు, ఆమె కాదు అనేవాళ్ళు. ఎంతోమంది ప్రొడ్యూసర్లు అడిగారు నన్ను. ఓకే. సో రియాలిటీ అది నేనే, అది ఆ పోస్టర్లో ఉన్నది. కాకపోతే డెడికేషన్గా నేను ఎలా అంటే నేనే డైరెక్టర్ని కాబట్టి, సో దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఆమె ఎలా ఉండాలి అని అనుకున్నాను. అలా ఆల్మోస్ట్ 24 hours కష్టపడినట్టుగా కష్టపడ్డాను. ఓకే. జిమ్లో కానీ లేకపోతే ఇంకోటి ఆఫీజిక్ కోసం. బట్ రమేశ్రీ గారు అంటే లైఫ్లో చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తారు అన్నీ. యా. ఆచితూచి ఎంతవరకు స్టెప్ వేస్తే మనకు మంచిది, చేతులు కాలకుండా ఉంటాయి, లేదా లైఫ్లో మనకి ఒక బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది అని ఆలోచించే ఒక క్యారెక్టర్ మీద మీ మైండ్ సెట్ కూడా అదే. అలాంటిది లైఫ్లో జీవితాంతం మనతో పాటు ఉండే వాటి చాయిస్ అంటే పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్, అమ్మాయికైనా అబ్బాయికైనా. అలాంటిది 12-13 ఏళ్ళకే పెళ్లి చేసేసుకొని విడాకులు తీసేసుకొని దూరంగా ఉండిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఒకనొక టైంలో రమేశ్రీ అనే మాట బయటకు విన్నారా అని వచ్చేసింది బయటికి. దాంట్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఎందుకు పెళ్లి చేసుకున్నారు 12-13 ఏళ్ళకి? లేదు, అదే యాక్చువల్లీ ఏమిటంటే మాకు కొంచెం ఫ్యామిలీ దీనిలో మామీకి ఇచ్చి అంటే అక్కడ చిన్నప్పుడే చేసిస్తుండేవాళ్ళు. మా గ్రాండ్మా ఇంట్లో ఉంటుండేదాన్ని అనమాట. సో నేను వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలి, కోడూరు అని చెప్పి అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. సో నైస్ ఫ్యామిలీ. ఆ రోజుల్లోనే మాకు గూడు బళ్ళు, అంబాసిడర్ కార్లు అలా ఉండేవన్నమాట. సో ఫిమేల్ని సాధారణంగా బయటికి పంపించరు మా సైడు. ఓకే, ఇంతవరకు చదువుకున్నారులే అక్కడ ఆపేద్దాంలే అని అనుకునేదాన్ని. నాకు కొంచెం ఎందుకు కలిసి వచ్చిందంటే ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి అమ్మాయిని, నా మెంటాలిటీ అంత ర్యాష్గా వెళ్ళే మెంటాలిటీ నాది కాదు. సో వేరే దగ్గర ఒక 7 kilometers ఎంతో వెళ్ళి చదువుకొని మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట. సో ఇంకా ఎందుకు చదువు అలాగా ఆపేద్దాము అని అనుకొని చేసిన తర్వాత మళ్ళీ నేను స్టడీ చేశాను. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత చదువుకున్నాను. బట్ మ్యారేజ్ చేసేద్దాం అంటే మమ్మీ వాళ్ళ బ్రదర్ అనమాట, మేనమామనే. బట్ బాగా ప్రాపర్టీస్ అవన్నీ బయట తెస్తే తీసుకెళ్ళిపోతుంది ఎందుకు అనేసి వచ్చి మ్యారేజ్ చేసేసారు. బట్ కానీ ఎప్పుడు ఆ వ్యక్తిని ఎప్పటికీ ఈజ్ లైక్ గాడ్ అనమాట. నా దృష్టిలో ఒక దేవుడితోని సమానమైన.
మరి ఎందుకు అంత నాకు వదిలిపెట్టేశారు? నా థింకింగ్ కానీ నా ఆలోచనలకు కానీ రెస్పెక్ట్ చేయడం కానీ ఇదంతా. బట్ నేను ఫిలిం ఫీల్డ్కి కూడా వచ్చేసాను కదా. పెళ్ళయ్యాకే వచ్చారా? పెళ్ళయ్యాక చిన్నప్పుడే అయిపోయింది కదా. ఓకే. నేనేమో 13 years ఏజ్లో రాలేదు కదా. సో నా ఏజ్ మీ పెళ్ళి ఎప్పుడైంది? 13 ఏళ్ళకి. 13 ఏళ్ళకి. నేను 13 ఏళ్ళకి ఏమి రాలేదుగా, మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు కదా. మీరు ఏ ఇయర్లో వచ్చారు? నేను వచ్చి 18 years ఇలాగ వచ్చాను, 97లో వచ్చాను. పెళ్ళయ్యాక ఒక 5 years మీ భర్తతో ఉన్నారు. ఉన్నాను. ఓకే. ఉండడం అంటే ఏం లేదు, చిన్నపిల్లని చదువుకుంటున్నాను, నేను చదువుకుంటున్నాను అంతే. నా ఇష్టాన్ని రెస్పెక్ట్ చేశారు ఫ్యామిలీ. పిల్లలు ఏం లేరు? లేరు. మామయ్య తర్వాత మా మదర్ అందరూ రెస్పెక్ట్ చేశారు. రెస్పెక్ట్ చేసి అది వేరే విధంగా ఆలోచిస్తుంది పోనీలే అలా అనుకున్నారనమాట. అనుకొని నా ఇష్టానికి వదిలేరు వాళ్ళు. కాకపోతే ఫిలిం ఫీల్డ్కి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియకుండానే నేను ఫీల్డ్కి వచ్చేసాను. ఇంట్లో చెప్పకుండా? ఇంట్లో చేయకుండా పారిపోయి వచ్చేసారు హైదరాబాద్. వచ్చిన తర్వాత యాక్చువల్లీ మాకు అక్కడ ఒక పర్సన్ ఉండేవాళ్ళంట. నా ఫ్రెండ్ ఒకరు ఆమె ఉంది, జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళ డాటర్ అనమాట, పద్మప్రియ అనేసి. ఆమెకి అంటే వాళ్ళందరూ అంటుండేవాళ్ళు, నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, సినిమా ఫీల్డ్కి వెళ్ళొచ్చు కదా. ఏం పేరు అప్పటికి ఈమె విజయశాంతి గారు వాళ్ళు వీళ్ళందరిని చూస్తుండే, వాళ్ళు ఏం బాగున్నారు చూడు, నువ్వు ఇంకా అందంగా ఉన్నావు, నువ్వు ఇంకా సక్సెస్ అయిపోతే వెళ్ళిపోయి అంటుండేవాళ్ళు. ఇది నాకు బాగా, నేను 7th class 6th class చదివినప్పుడే చాలా అందంగా ఉంటావు, సినిమాల్లో ట్రై చేసి సినిమాలకి వెళ్ళిపో, అవి ఏమానం వస్తుంది ఎక్కెళ్ళిపో, ఇలా అంటుండేవాళ్ళు. సో అప్పటి నుంచి నా ఉంది ఆలోచనలో. ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చారు కదా, వచ్చేటప్పుడు ఏమేమి బంగారం డబ్బులన్నీ బ్యాగ్లో డబ్బులు అయ్యి ఏమి తోచుకోలేదు. మరి హైదరాబాద్ నా ఒంటిని బంగారం ఉంది అంతే. మీ ఒంటి మీద బంగారం ఉంది. ముప్పలేని శివగారు బంగారు పాప అనేవారు నన్ను, ఎందుకంటే ఆయన అన్ని హిట్ సినిమాల్లోనూ చేశాను. కోరుకున్న ప్రియుడు మూవీలో స్టార్ట్ చేసి గిల్లికజ్జాలు కానీ, ప్రియా ఓ ప్రియా కానీ, తర్వాత ఇంకా చాలా సినిమాలండి ఆయనవి, అన్ని సినిమాల్లోనూ చేశాను అతని సినిమాలన్నీ. సో అలాగే ఏమిటంటే ఓకే అది ఉంది అంతే తప్ప నేను అలాగా దొంగతనం అది అలా చెయ్యను. కష్టమైన పడతాను కానీ ఎవరైనా దొంగతనం వేసినా నా అబద్ధం ఒకటి, దొంగతనం ఒకటి. మా ఇంట్లో సర్వెంట్ మేట్స్కి ముందు మా ఇంట్లో అడుగు పెట్టగానే చెప్పేది ఆ రెండే చెప్తాను వర్డ్స్. అబద్ధం చెప్పొద్దు, దొంగతనం చేయకూడదు. నాకు అది అసలు నచ్చదు. ఇరిటేట్ అయిపోయి ఏదో మెంటల్ వచ్చినట్టు అయిపోతుంది నాకు అలా ఎవరైనా చేస్తే. మీరు చేస్తే? నేను చెయ్యి. అబద్ధం చెప్పి వచ్చేసారు కదా హైదరాబాద్. అబద్ధం చెప్పలేదు కదా, అసలు చెప్పలేదు, వాళ్ళతో చెప్పలేదు. నేను మామూలుగా ఇంట్లోంచి వచ్చేసి మా ఫ్రెండ్కి వెళ్ళి ఇలా చెప్పాను. సినిమాల్లో చెప్పలేదు కదా ఫస్ట్ లో? ఏది సినిమాల్లో చేస్తున్నానని చెప్పలేదు కదా మీరు? చెప్పలేదు, అబద్ధం చెప్పలేదు కదా. నేను అది ఇదని వేరే చెప్పి చేస్తే అబద్ధం అవుతుంది. నేను వాళ్ళకి అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అస్సలు ఇవ్వాల. ఓకే. ఇవ్వకుండానే ట్రైన్ ఎక్కి ఆమెని హెల్ప్ అడిగితే, ఆమె ఇంకొకరు హెల్ప్ అడిగితే, ఆమె TV9 రవిప్రకాష్ గారు అతను ఫ్రెండ్స్ అయితే అతని దగ్గరికి పంపించారు. 3 days నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదరు ఫాదర్ వాళ్ళ ఓన్ హౌస్ ఉండేది. సో వాళ్ళ దగ్గర ఒక్క 3 days ఉన్నాను అంతే. పాప రామానాయుడు గారు స్టూడియోకి తీసుకెళ్ళారు, తనే బండి మీద వెళ్ళమ్మల్లేసిపో ఏదో ఉండేది రవిప్రకాష్ గారికి. ఓకే. తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్తే వెళ్ళి తర్వాత మళ్ళీ వద్దొద్దు వెళ్ళిపో, మీ ఊరు వైజాగ్ వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ ఎక్కించారు ఆయనే. వాళ్ళ పేరెంట్స్ దెబ్బలాడేవారు, ఆడపిల్ల మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది రవి, ఎందుకు అమ్మాయి అనేసి వచ్చి కొంచెం ఖడ్గం సినిమాలో సంగీత గారు వచ్చినట్టు వచ్చారు. ఆమెకి ఇంకా చాలా ఎక్కువ కష్టాలు చూపించారు పాపం, చాలా చూపించారు. మేబీ ఆ క్యారెక్టరైజేషన్ 100% కృష్ణవంశీ గారు చూపించింది. చాలా మంది ఫేస్ చేస్తుంటారు నిజంగా, చూసుంటారు కదా మీరు కళ్ళతో, చాలా మందిని చూసుంటారు. చాలా మంది. కానీ నా లక్ ఏమిటంటే మందు దాపటం, నా లక్ ఏమిటంటే బయట తల్లి ఉండటం, ఇవన్నీ ఆమె సంగీత గారు ఏదైతే ఫేస్ చేశారో మానసికంగా ఆమె ఎంత బాధపడిందో, తన ఇష్టాలను కూడా త్యాగం చేయటము. కానీ కోరిక ఒకటి ఉంది, ఆ కోరిక కోసం ఆమె ఏమి లాస్ అయిపోతుంది దాని గురించి ఆమె మానసికంగా ఇన్సైడ్, అవుట్ సైడ్ హ్యాపీ, ఇన్సైడ్ అంటే తన లోపల ఎంత నలిగిపోతుంది ఆమె. అంటే ఒక స్వచ్ఛమైనది కావాలని అనుకున్నప్పుడు తనేమైపోయింది, తనని ప్రజెంట్ చేయాలని అనుకున్నప్పుడు ఇది కరెక్టా కాదనేది ఆమె ఎంత బాధపడింది అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీ ఫ్రెండ్స్ చాలా మందిని చూసుంటారు. చాలా మంది ఫ్రెండ్స్ లేరు కదా నాకు, అదే చూసుంటారు లేరు, కానీ అలాంటి ఫేస్ చేసిన వాళ్ళు రియల్గా ఉన్నారు.
మీరు కూడా ఏమైనా ఫేస్ చేయాలి? నేను అసలు ఫేస్ చేయలేదు. నేను మాట్లాడుతున్నది అంతా మరి ఆఫర్స్ ఊరికే ఎలా వస్తాయి మీకు? మరి ఊరికి రావడం ఏంటి, ఎన్ని సినిమాలు వదిలేశాను, అట్లా చాలా అడిగిన మూవీస్ వాళ్ళకి వదిలేశాను. కమిట్మెంట్ అడిగిన వాళ్ళకి నేను ఒకటే చెప్పేదాన్ని, ఏమండి నేను ఈ వర్డ్ చాలా ఓపెన్గా చెప్తున్నాను. ఎవరైనా అలాంటి ప్రపోజల్ పెడితే ఏం చెప్పేదాన్ని అంటే, ఏమండి నాకంటే అందగెత్తులు, నాకంటే వయసులో ఉన్న వాళ్ళు బయట దొరుకుతారు, కాకపోతే నాకు ఒక 50,000 తగ్గించేసుకోండి, 30,000 తగ్గించేసుకోండి, అవి ఇస్తే బయట వస్తారండి, ఇలాగే అనేదాన్ని. అవునా? ఇలాగే మాట్లాడేదాన్ని. ఓకే. నెవ్వర్ రోషన్ గారు, నేను ఇన్ని లాంగ్వేజెస్ చేశాను, ఎప్పుడూ క్యారెక్టర్ లూజ్ కాలేదు. గ్రేట్. యుఎస్ఏ కూడా నాకు 10 years మల్టిపుల్ వీసా ఉంటే 3 times వెళ్ళాను అంతే, ఇంక వెళ్ళలేదు. నాకు ఇంతకు మించి అక్కడ నాకేమీ లేదు. ఫ్రేమ్ అంటారా, నాకు ఉంది. ఒక సెలబ్రిటీగా ఒక లీడరు, ఇప్పుడు చెప్తున్నాను, మేము యుఎస్ఏ తానాకి వెళ్ళాము. అప్పుడు ఏంటి ఐటీ మినిస్టరు పల్లె రఘునాథ రెడ్డి గారు, అందరివి కూర్చున్నాం. అప్పుడు వెంకటేష్ బాబు గారు వచ్చారు, మన జూనియర్ నరేష్ తను వచ్చారు, అందరం ఉన్నాం. ఇలియానా వచ్చింది, ఫస్ట్ రోల్లో కూర్చున్నాం. నా పక్కన డాక్టర్ గారు కూర్చున్నారు, అక్కడ మినిస్టర్లు కూడా ముందునే కూర్చున్నారు. అప్పుడు అయ్యన్న పాత్రుడు మామయ్య గారు ఉన్నారు, తర్వాత పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. సో అలా ఎంతోమంది ఉన్నారు, ఎలా వచ్చేస్తున్నారు. అందరికీ ఒకే డెట్రాయిడ్లో ఒకే హోటలు, 110 100 ఎంతో ఫ్లోర్స్ అది. సో అలాగేమిటంటే దానికి అందరం వెళ్తున్నాం. అయిపోయాక నేను పొలిటికల్ క్యూరియాసిటీతో అడుగుతున్నాను, మినిస్టర్ గారు కదా సార్ ఇలాగా ఇదంటే ఏంటమ్మా నీకు ఏమైనా ఇంట్రెస్టా అని అడిగారు. సార్ సర్వీస్ ఇవ్వాలని అంటే పొలిటికల్ ఉంటే మంచి సర్వీస్ ఇవ్వచ్చు కదా, అది ఇదంటే తను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు. రమ్య గారు, రాజకీయంలో 5 years ఉంటాం, నెక్స్ట్ 5 years మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ రాజకీయంలో ఉన్న వాళ్ళతో, రాజకీయముతో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే మనల్ని టచ్ చేస్తారు. మనం ఎవరమో తెలుస్తుంది. ఇక ఎందాక చూశారు కదా, మమ్మల్ని మట్టుకుంటూ కుమ్మేస్తూ మీ దగ్గరికి ఆటోగ్రాఫ్లకి, తర్వాత ఫోటో సెల్ఫీల కోసం పడిపోతున్నారు. మేము ఎవరో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదు. పదవి పోయిన తర్వాత మేము బయటికి బాత్రూమ్కి వెళ్ళా, ఆ బాత్రూమ్కి వెళ్తున్న ఆడది కూడా లేవదు మమ్మల్ని చూసి. దట్ ఈజ్ పొలిటికల్. కానీ సెలబ్రిటీ ఉంది చూసావా, ఇందాక చూసావా, జనం వస్తున్నారు చూసావా, అది సినిమా అంటే. నాకు సినిమాలు పిచ్చి ఉండేదమ్మా. నేను లండన్లో స్టడీ చేశాను, నేను ఇంగ్లీష్ సినిమాలో కూడా ఒక సినిమాలో చేశాను నేను. ఓకే, మనది దారి ఇలాగ అయిపోయింది, ఇటు వచ్చేసాము. అందువల్ల ఏమిటంటే ఫస్ట్ ప్రిఫరెన్సు నీ యాక్టింగ్ మీద. నువ్వు ఒక సెలబ్రిటీగా, మేము సెలబ్రిటీస్మే, ఇది తాత్కాలికం, మీకు అది కాదు. నువ్వు 4 సినిమాల్లో చేసి మాని ఎప్పటికీ నువ్వు మళ్ళీ గుర్తుంటావు. అదమ్మ గ్రేట్నెస్, సినిమా ఫీల్డ్కి ఉన్న గ్రేట్నెస్, సెలబ్రిటీస్కి ఉన్న గ్రేట్నెస్ అని చెప్పారండి. అందువల్ల ఏంటంటే ఒకే భగవంతుడు మనల్ని ఇట్లా లాక్కొచ్చాడు. మనం కొన్ని కోట్ల మంది మనసుల్లో మనం ఉన్నాం. ఎక్కడికి వెళ్ళా బయట వల్ల ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే, కట్టుకున్న భర్త ఎంత సపోర్ట్ చేసేవాళ్ళు మిమ్మల్ని? చెప్పాను కదా, లైక్ డాటర్ అండి, నన్ను ఒక కూతురులాగా చూశారు ఆయన. సో ప్రైవసీ, ఒక ప్రైవసీ ఇచ్చారు. అలా అని రోషను నేను ఎప్పుడూ వేరే ట్రాక్లోకి ఎప్పుడూ పోలేదు. అంటే నేను ఇంకెవరినో లవ్ చేస్తున్నానో లేకపోతే ఒక కమిట్మెంట్ అంతే. నాది మెంటల్లీ అది జరిగిపోయింది. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారా లేకపోతే? లేదు, చేసుకోలేదు. మీకోసం అలానే ఉండిపోయారు. నా కోసం అని ఏం కాదు, కానీ ఆయన అలా ఉన్నారు అంతే. ఉన్నారు ఇప్పుడు? చెప్తున్నాను కదా, ఎక్స్పైర్ అయ్యారు. అయ్యో, ఇప్పుడు రీసెంట్గా మొన్న 2 years అవుతుంది. వెళ్ళొచ్చారా? ఎందుకు వెళ్ళాను, చెప్పాను కదా. ఒక మనిషికి రోషను, ఒక బ్యాడ్ లేనప్పుడు, ఒక విరోధం లేనప్పుడు, ఏమీ లేనప్పుడు, ఒక మనిషిని మానసికంగా రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు, ఎందులోనూ తప్పు లేనప్పుడు ఎందుకు మనిషిని గౌరవించము? అంతే కదా. ఫస్ట్ నాకేమిటంటే కోపం ఉండదు రోషను. అమ్మాయిలకి కోపం ఉండదు అనేది ఫస్ట్ టైం విన్నాను. కోపం ఉండదు. సో ఇప్పుడు నువ్వేమైనా అను, మళ్ళీ నేను పిలుస్తాను. నీ మీద నాకేమి కోపం ఉండదు, అలా ఎవ్వరి మీద ఉండదు. ఓకే, చాలా సాక్రిఫికేషన్ చేశాను లైఫ్, నా ఫ్యామిలీ దీనిలో కానీ, తర్వాత బయట కానీ, చాలామందికి చాలా చేశాను నేను.
కానీ మీ టైంలో మీరు ఇలా ఉంటుందని ఇంత క్లారిటీగా చెప్పారు 'ఖడ్గం' సినిమాలో సంగీత గారి లాగే. అంటే 2 చేతులు కలిస్తేనే తప్ప. యా సో మీ రోజుల్లో ఎలా ఉండేదంటే ప్రెజర్ చేయరు. అవతల వాళ్ళకి ఇవతల వాళ్ళకి ఇష్టపడితేనే ఏదైనా జరుగుతుంది. అంతే ఉమ్? అంతే. కానీ ఇప్పుడంటే అంటే ఇప్పుడు ఉందా ప్రెజర్ ఉందా? ఇప్పుడు ప్రెజర్ అని చెప్పలే కానీ అండర్స్టాండింగ్ ఇప్పుడు. అండర్స్టాండింగ్. ఆ, నీకేంటి నాకేంటి మనకేంటి అనేది. మీ టైంలో అలా ఉండదు. చాలా రాయలిటీ ఆ శృంగారంలో కూడా ఒక అందం ఉంటుంది. అందం ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది రోషను. అంటే ఒకటి గుర్తుపెట్టు, భూమి గుండ్రంగా ఉంటుంది కదా, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడికే వస్తుంది. ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక భూతద్దం లాగా తయారైంది. అంటే అప్పుడు కొంచెం తక్కువ ఉండేది సోషల్ మీడియా, నీకు తెలీదు, చాలా ఫోటోగ్రఫీ మార్పింగ్ వచ్చేసేది. మీవి కూడా న్యూడ్ ఫొటోస్ మామూలుగా కాదు, మార్పింగ్ వచ్చేస్తే నేను చాలా ఛానల్తో, అమెరికాలో ఎవరో ఉండేవారు, ఈ వెబ్ అంటే యూట్యూబ్ ఛానల్ నడుపుతుండేవారు, ఇంకెక్కడో ఉండేవారు అంట. దీని అసలు కీలక వ్యక్తి ఎవరో మనకు దొరికేవాళ్ళు కాదు. నేను మన జర్నలిస్టులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి నాకు. అంటే రెస్పెక్ట్ చేస్తారు నన్ను. ఎక్కడ అంత స్టార్ అయినా రమ్య, ఎంత కూల్గా ఉంటావు, ఎంత బాగా మాట్లాడుతావు, ఎవరినైనా వెంటనే గుర్తుపెట్టుకొని నేమ్తో పిలుస్తావు ఇలా. సో నేను అడిగేదాన్ని వాళ్ళని, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఏమండి ఎంతమందినని మీరు చెప్తారు రమ్య గారు, ఎంతమందినని మీరు అడుగుతారు రమ్య గారు, ఇది కామనం. మీరు గొడవ పెట్టుకున్నారు అనుకోండి, వాడు ఇంకా రెచ్చిపోయి ఇంకేదో చేస్తాడు, వదిలేయండి అనేవారు. కానీ కొన్ని అవి చూస్తే అసలు మనిషి అనే వాళ్ళు, లేకపోతే మన ఫ్యామిలీ సభ్యులు, లేకపోతే బయట వాళ్ళు నిజమే అనుకుంటారు కదా, ఎవరైనా చూడండి, చీ అనిపించేంత వలగారిటీ మార్పింగ్ చేసేవాళ్ళు. ఎవరిదో బాడీని పెట్టేసి ఓన్లీ మన హెడ్ అండి, ఆ బాడీ మంద కాదు, అవంతా ఆ ఎక్స్పోజర్ అది చేస్తున్నారని అంటే బాడీ మంద ఉండదు, ఓన్లీ ఫేస్ మాత్రం మంద పెట్టేవాళ్ళు. నేను కొన్ని చూస్తే ఆశ్చర్యపోయేదాన్ని, అసలు ఎంత నాకు చాలా వచ్చాయి. నావి నీవని కాదండి, పాపం ఎంపీగా చేసినప్పుడు ఏది జయప్రద గారు కానీ, లేకపోతే రోజా గారు కానీ, జయప్రద గారి ఏజ్ ఎంతండి, ఎంపీ అంటేనే అంత, అక్కడ ఉత్తరప్రదేశ్లో ఆవిడ ఎంపీ చేసినప్పుడు ఏంటండి ఆవిడ ఏజ్ ఏంటండి మీరు చెప్పండి రోషన్ గారు. అవును, అలాంటి ఆమెను కూడా వదలకుండా మార్పింగ్ చేశారు. ఇప్పుడు మొన్న విష్ణుబాబో, లేకపోతే మా అసోసియేషనో, లేకపోతే ఇంకా వేరే ప్రొడ్యూసర్సో, లేకపోతే వేరే ఆర్టిస్ట్లో ఇప్పుడు స్పందించి ఇలా మార్పింగ్ చేస్తున్నారు. ఇది ఒక పర్సనల్, ఒక ఫ్రెండ్స్ చూడవచ్చు, లేకపోతే పేరెంట్స్ చూడవచ్చు, ఎవరైనా చూడవచ్చు, హస్బెండ్ చూడవచ్చు, ఎవరైనా చూడవచ్చు, ఏంటిది సో అనేది. ఇప్పుడు ఒక 250 ఛానల్ ఏవో ఐడెంటిఫై చేశాము, ఇలాంటి మార్పింగ్ చేసిన ఛానల్ అని. 1000 ఆఫ్ అబవ్ ఉన్నాయి ఛానల్స్ అయితే. అవును, కానీ ఒక 250 ఏవో ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు. బట్ ఏం చెప్తారు, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు? చాలా మందితో వర్క్ చేశారు, ఆల్మోస్ట్ అందరితో. ఎవరు ఇబ్బంది పెట్టలేదు. బట్ రమేష్ శ్రీ ఉంటేనే సినిమా చూస్తారా, థియేటర్లకు వస్తారా, చూస్తే రారా అని కొంతమంది కమెడియన్స్ అన్నారంట కదా. అది కమెడియన్స్ అంటే బాబు మోహన్ గారు అండ్ బ్రహ్మానందం గారు అండి. ఏమన్నారు? బ్రహ్మానందం గారు నన్నే కాదు చాలా మందిని అన్నారని విన్నాము. బ్రహ్మానందం గారు కూడా అలాగే అన్నారు. ఆయన ఎందుకు అప్పటికే చాలా మూవీస్ చేసేసాను, చేసిన తర్వాత సంథింగ్ ఎందుకో మరి ఆయన ఎందుకు అలా అనుకున్నారో ఏమో నాకు తెలియదు. ఎందుకండి ఫూల్స్ అనే సినిమాలు, ఫూల్స్ కాదు ఉండండి, ఒక సినిమా దాసరి గారి డైరెక్షన్లో ఫూల్స్ అనేది నేను, షకీలా, నేను, తర్వాత ఇంకెవరో ఆర్టిస్టులు, మంచి క్యారెక్టర్, మంచి సాంగు, అదంతా చేశాము. దాసరి గారి డైరెక్షన్లో 5 మూవీ చేశాను నేను. బ్రహ్మానంద్ అదేదో మూవీ అండి, మన ముమైత్ ఖాన్ హీరోయిన్ అందులో మంచి క్యారెక్టర్, బ్రహ్మానందం గారి కాంబినేషను, సుధాకర్ కాంబినేషను. బట్ సేమ్ టైం బ్రహ్మానందం గారికి నాకు లే 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 నా రాజా అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాది సాంగ్ పెట్టారు. సాంగ్ పెడితే అసలు నాకు కోఆపరేట్ చేసేవాళ్ళు కాదు. దానికి ముందు నేను అన్నాను, ఎందుకు అసలు కోఆపరేట్ చేయట్లేదు బ్రహ్మానందం గారు అంటే, అప్పుడు లేదండి దాని ముందే పెద్ద డిస్కషన్ జరిగింది గురువు గారికి, ఆయనకి ఆవిడ అవసరమా ఏమిటి, ఎందుకు ఆమెని తీసేయండి అంటే, యు బిలీవ్
సాంగ్ని ఆపేసారు, తీసేసారు, షూట్ చేసిన వరకు క్యాన్సిల్ చేసేసారు. ఎందువల్ల? ఆయన ఎందుకు అంటే ఆయన ఫీల్ అయ్యారు, దేనికి ఫీల్ అయ్యారు అనేది ఇప్పుడు ఆయనకి ఉన్న ఏజ్లో మనం ఏదో చెప్పడం లేకపోతే ఒక కాంట్రవర్సీ ఇది మనకు అవసరం కూడా లేదు. బట్ ఎందుకు జరిగిందని తెలియదు. అలాగే బ్రహ్మానందం గారు కూడా మీకు ఐడియా ఉందో లేదు, ఎక్కువ ఐటమ్ సాంగ్ తీసుకోరు ఆయన. అలాంటి మహానటి సౌందర్య గారితోనే ఆయన సాంగ్ చేశారు. బాబుమోహన్ ఆల్మోస్ట్ ఆయన సాంగ్స్ పెట్టేసేవాళ్ళు ఆయన సినిమాల్లో బాబుమోహన్ గారికి. సో ఆయనతో కూడా చాలా సినిమాలు చేశాను కాంబినేషన్లో. చేసినప్పుడు బాబుమోహన్ గారు కూడా అంటే పలానా సాంగ్లో పెడదామండి రమ్యశ్రీ గారిని, గుడ్ లుక్ అమ్మాయి, ఇప్పుడు బాగుంది కూడా నా మార్కెట్ అంటే, ఇంకెవరో దొరకలేదా అని అడిగాడంట. ఆ అమ్మాయి పెడితేనే సినిమా చూస్తారా అన్నారంట. తర్వాత ఆయన మినిస్టర్ అయిపోయి అంత అయిపోయి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నేను మామూలుగా గుర్తు చేశాను అనమాట. ఒకసారి ఒక షూటింగ్లో కలిశారు, గుర్తు చేశాను, సారు ఇలా మీరు అన్నారని విన్నాను అని అంటే, సారీరా అన్న. కానీ అప్పుడు మీ అందానికి చాలా మంది శత్రువులు ఉన్నారు. అంటే ఏమో వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఇండైరెక్ట్గా మరి ఏం జరిగిందో కానీ వీళ్ళిద్దరి నుంచి అయితే విన్నాను. సుధాకరు, బ్రహ్మానందం గారు, ఏమిటది ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, తర్వాత ఈయన నెత్తిగా మాట్లాడతారు ఏంటి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కాదు ఆయన, ఇంకా ఆల్ కామెడియన్స్తో వర్క్ చేశాను నేను. మన సునీల లేకపోతే అందరితోనే చేశాను. సో ఎక్కువ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు హీరోలతో వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారితో ఎలా ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్? నేను చిరంజీవి గారితో బావగారు బాగున్నారా శ్రీహరి కాంబినేషన్లో చేశాను. ఓన్లీ పిక్ చేశాను అంతే. తర్వాత జిమ్లో పరిచయం. ఎప్పుడన్నా అడుగుతారా ఎలా ఉన్నారు ఏంటి? అయ్యో నేను జిమ్లో కలిసినప్పుడు అదే చెప్పాను కదా, మంచిగా వర్కౌట్ చేస్తావు, అయిపోయా మొత్తం అన్నీ అయిపోయా. స్పెషల్ ట్రైనర్ ఉంటారు సార్కి, ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఐటమ్ ఇది చేస్తావా నువ్వు అని అడుగుతుంటారు అప్పుడప్పుడు. లేదు సార్ మీరు చేయండి, నేను తర్వాత జాయిన్ అవుతాను అంటే. ఆయన చేస్తున్నా సరే మనం ఎవరైనా వెళ్తే అడుగుతారు, ఇదేంటి ఇప్పుడు నువ్వు ఇది యూజ్ చేస్తావా ఈ ఐటమ్నని. లేదు సార్ మీరు చేయండి, నేను మళ్ళీ వస్తానులేండి. అలా ఎవరితోనే, నాతోనే కాదు కానీ అక్కడ ఎవరితోనైనా అందరినీ విచ్చేస్తారు. సెలబ్రిటీలు బన్నీ కూడా అంతే, బన్నీ కూడా ఆ జిమ్కి వస్తాడు. బన్నీ కూడా అంటే సెలబ్రిటీలు అంతా అక్కడికే వస్తున్నారు. ఎంత అంటే ఎక్కువ ఉంటుందా ఫీజు? ఫీజు ఎక్కువ అని కాదు కానీ ఫర్ యానం వచ్చి ఇప్పుడు 1,25,000 అంత ఉన్నట్టుంది ఇప్పుడు. ఇయర్కి ఫర్ యానం. ఓకే, లిమిటెడ్గా ఉంటారు. ప్రైవేట్ జిమ్ ఉపాసన గారిది అదే అంటే ప్రైవేట్ జిమ్ అంటే లిమిటెడ్గా ఉంటాయి అన్నీ కూడా. లిమిటెడ్ అన్నీ ఉంటాయి, స్విమ్మింగ్, స్టీము మొత్తం అన్నీ ఉంటాయి అందులోని. ఓకే, కానీ మొత్తం 3 ఫ్లోర్స్. సెలబ్రిటీలో ఒక ఫ్లోరు, నార్మల్ ఒక ఫ్లోర్, అందరికీ ఒకటే. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క ఫ్లోర్. అపోలో హాస్పిటల్ లోపల, అపోలో హాస్పిటల్ లోపల కాదు, ఇక్కడే దాన్ని ఏమంటారా 100 ఫీట్ రోడ్ ఉంది కదా. అవును, యాడ్ లైఫ్ అదే కదా. సో అందరు అక్కడికే వస్తారు, తెలుసు. అపోలోలో కూడా ఉంది ఫ్రంట్ లో. అవును, అక్కడ కూడా వెళ్ళేదాన్ని. సో బాలకృష్ణ గారితో ఎలా ఉంటుంది? బాలకృష్ణ గారితో బాగానే ఉంది. నేను ఆయన 2 సినిమాలు హిట్ సినిమాలు చేశాను, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి. మంచి మెమరబుల్ మూమెంట్ విత్. ఈజ్ ఎ నైస్ పర్సన్ అండి. తను అంత డ్యూయల్గా ఉంటారంటే, అంటే నాకు చెప్పింది వేరే, నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరే. అక్కడ చాలా కోపం ఎక్కువ బాలకృష్ణ గారికి. అంటే అది ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు సీఎంగా అలా ఉన్నప్పుడు హీరోగా చేస్తున్నప్పుడు మేబీ ఉందేమో, బట్ నేను చూడలేదు కాబట్టి. ఓకే, చాలా కోపం ఎక్కువ. ఆయన ఏదనుకుంటే అది జరిగిపోవాలి అలాగలా అంటుండేవాళ్ళు. కానీ ఆయన చాలా సరదాగా, ఆర్టిస్టులు అందరం ఉన్నాం అనుకోండి, షార్ట్ పెట్టారు అనుకోండి, మనం కొంచెం ఏదో ఈ ఫ్రేమ్లో ఏటయ్యా ఫ్రేమ్ అయ్యి రవిశ్రీ రైట్ 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 అని నేను కాదు, వేరే ఆర్టిస్టులు అయినా సరే అలాగే పిలుస్తారు. అలాగే లొకేషన్లో హ్యాపీగా కార్డ్స్ ఆడడం కానీ, అలాగే ఫుడ్ ఉంటుంది కదా, ఏడిదే అడపంది పడిందా అంటే అటు బొబ్బులి వైపు ఎటువైపు విజయనగరం వైపు అటు ఎటో చేసినప్పుడు అడపంది పడండి తీసుకురండి మన వాళ్ళు అందరూ మనం తిందాం హ్యాపీగా అంటే మనము అనే వర్డ్ యూజ్ చేస్తాడు ఆయన ఎక్కువ. మన వాళ్ళందరూ ఉన్నారుగా పడుతుందిగా తీసుకురండి
అలా అంత డ్యూయల్గా నేను చూసిన వరకు. ఓకే. నేను 2 మూవీస్ చేశాను. వెంకటేష్ బాబు వెంకటేష్ బాబు గారితో అయితే పెద్దగా తనతో ఇంటరాక్ట్ అవ్వదు. పెద్దగా కలవరు. ఎక్కడో ఒక దగ్గర డీసెంట్గా కూర్చుంటారు. మళ్ళీ మహేష్ బాబుని పలకరించినా చేసినా హ్యాపీగా పలకరిస్తారు, నవ్వుతారు, చేస్తారు. బాగున్నారా అంటారు. అదే కృష్ణ గారు కూడా అంతే. కృష్ణ గారితో హీరోయిన్ గా చేశాను. ఎవరు నేను అనే మూవీ చేశాను. సాంగ్ ఉంది, మీకు పెడతాను, ఒక అద్భుతమైన సాంగ్. ఓకే. మల్లె పువ్వులు తెస్తానంటావు, తేవ రాత్రి అయితే వస్తానంటావు, రావు 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 ఎన్నాళ్ళయ్యా వేచేది నీకోసం. ఇలా మంచి సాంగ్. ఆ సాంగ్ నిజంగా రియల్ లైఫ్ లో ఎక్కడ పాడారా ఇది? పాడలేదు. చాలా అసలు నాకు నచ్చిన సాంగ్ ఆ సాంగ్ అయితే. ఓకే. చాలా బ్యూటీ ఉంటుంది. సో పెద్ద పెద్ద హీరోస్ కూడా ప్రపోజ్ చేశారా? పెద్ద పెద్ద కరోడ్పతులు, బిజినెస్ మ్యాన్ వాళ్ళు చేశారు, కానీ హీరోస్ ఎవరు నన్ను ప్రపోజ్ చేయలేదు. మీరేమన్నా ప్రపోజ్ చేశారు? చేయలేదు. ఎవరిని ఇష్టపడలేదు మీరు? ఇష్టపడకపోవడం వేరు, ఇష్టపడటం వేరే రోషన్. ఓకే. ఇష్టపడటం వేరు. ఇప్పుడు నీ అందాన్ని నేను ఆస్వాదించటం వేరు, దీనిలో తప్పులేదు. నా అందాన్ని ప్రేమించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అది తప్పులేదు. నేను ప్రపోజ్ చేయడం అనేది నీ లైఫ్లోకి నేను వస్తాను, నువ్వు రాగలవా అనేది ప్రపోజ్ చేయడం అనేది. నేను ఎప్పుడు ఎవరిని వాళ్ళ లైఫ్లోకి వస్తాను అనేది మాత్రం ఎప్పుడు ఎవరిని నేను చెప్పలేదు, నేను ఇన్వైట్ చేయలేదు కూడా. ఓకే. మీకు యంగ్ హీరోస్లో క్రష్ ఎవరు అప్పుడు మరి? నాకు చిరంజీవి గారు బాగా నచ్చేవాళ్ళు, నాగార్జున గారు. అదే అసలు ఈ ఇంటర్వ్యూలో ఆయన పేరు 20-30 సార్లు వాడినప్పుడే అనుకున్నాను. నాగార్జున గారితో కూడా అలాగే. నాకు నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. మజ్ను సినిమా అప్పటి నుంచి నేను చాలా నాగార్జున గారు చేస్తాను. కాకపోతే ఆయనతో వర్క్ చేయడం మిస్ అయిపోయాను. ఖడ్గం సినిమాలోనే నాకు మంచి ఆపర్చునిటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చారు. డమ్మరకం దీనిలో డమ్మరకం మూవీలో. అదే రోజు నా కాల్ షీట్ ఏదైతే రోజు ఆ మూవీకి నేను కమిట్ అవ్వాలో అదే రోజు నేను యూఎస్ఏ వెళ్ళడం. చూడ అంత క్రేజీ ఉండి నాగార్జున గారితో ఎలా అయినా చెయ్యాలి అని అనుకునే మనిషిని ఇంకా అప్పుడు అక్కడ కూడా కమిట్ అయి ఉన్నాను కాబట్టి డ్రాప్ అయిపోయాను. ఓకే. మహేష్ బాబు గారు మంచి క్రష్ చెప్పారు ఆయనకి? ఏం చెప్పలా. మళ్ళీ ఆయన కాంబినేషన్లో చేసే అవకాశం వచ్చి ఎప్పుడైనా జరిగితే చెప్తాను. 10 మంది కార్లో తీసుకెళ్ళి రేప్ చేయాలనుకున్నారంట మిమ్మల్ని. అసలుకి ఎట్లా వెళ్ళిపోయారు మరి? తెలియదు మోకాలు. ప్రొడ్యూసర్ అంట, పెద్ద ప్రొడ్యూసర్. అప్పుడు జరిగింది ఏమిటంటే రోషను, అప్పుడు నాకు యాడ్స్ మంచి ఈ జీన్స్ అని, టీ షర్ట్లని, లిప్స్టిక్ అని, ఇవన్నీ మంచి మంచి యాడ్స్ క్రేజ్ ఉంది. అవును, మీది ఉండేది. అప్పుడు మీకు ఇది తెలుసు, అమీర్పేటలో ఒకటి ఉంది, దాని పేరు స్టాపర్ షాప్ కాదు, శర్మాస్. ఆ బ్రాండ్ వాళ్ళు ఏం చేశారంటే నన్ను యాడ్ అడిగారు. జీన్స్ అవి ఇవిని ఒక 4-5 ఉంటారు నా వెనకాల, నేను మెయిన్. ఈ కార్ల మీద కూర్చున్నట్టు, లేకపోతే ఇలా అడ్రస్ వేసుకొని పరిగెడుతున్నట్టు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు బెంగళూరు నుంచే. తర్వాత ఓకే బెంగళూరు రమ్మంటే నేను రాను అని అన్నా. సరే మేమే హైదరాబాద్ వస్తామని అన్నారు. గోల్కొండ హోటల్, అప్పుడు నాకు గోల్కొండ హోటల్ అది నాకేం తెలీదు. గోల్కొండ హోటల్లో వాళ్ళు డిన్నర్ అరేంజ్ చేశారు. చేస్తే డిన్నర్ చెయ్యలేదు ఎందుకనో మరి, అక్కడ డిస్కషన్ అంతా వాళ్ళదే. సరే పీస్ఫుల్గా మాట్లాడాలి, ఒక ప్లేస్ ఉంది అక్కడికి పోదాము అని చెప్పి వాళ్ళతో పాటు ఇంకొక 4-5 ఉన్నారు. వాళ్ళిద్దరే యాక్చువల్లీ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరే. వాళ్ళతో పాటు ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. సరే కార్లో తీసుకెళ్తాను, నాకు కూడా ఎవరు లేరు అప్పుడు. ఒక అసిస్టెంట్ నా వెనకాల పెట్టుకోవాలని అంత సెన్స్ నా దగ్గర ఏమీ లేదు. సో వెళ్తే వాళ్ళు అదే మియాపూర్ యువతల ఏదో ఉంది అక్కడ స్పాట్స్, కొంచెం రిసార్ట్స్ లాగా అలాగ ఉండి ఒక డాబాల్లాగా ఉన్నాయి అక్కడికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఓకే డిన్నర్ నడుస్తుంది, వాళ్ళు ఆఫర్ చేశారు బీరు. బట్ నాకు ఏమీ అలవాట్లేదు బీర్లు అలాంటివన్నీ. సో సారీ చెప్పాను. మేము తీసుకోవచ్చు అంటే మీరు తీసుకోండి నో ప్రాబ్లం అని చెప్పాను. ఓకే డిస్కస్ చేస్తున్నారు దీని గురించి, పేమెంట్ ఎలాగా, ఎక్కడికి వెళ్ళి చేయాలి, ఊటీకి
మైసూర్కి మధ్యలో కొన్ని రోడ్స్ అవి ఉన్నాయి. సో అక్కడ షూట్ చేస్తాము. కొన్ని కొండ ప్రాంతాలు అవి ఉన్నాయి, అక్కడ అక్కడ చెప్పారు కొన్ని. సో ఇలా చేస్తాము అది ఇదని మాట్లాడారు. రెమ్యునరేషన్ ఎంత అని అడిగారు. అడిగితే నేను అప్పుడు 50 lakhs చెప్పాను 1 year దీనికి. అలాగే కొన్ని మ్యాగజైన్స్ కూడా 1 year దీనికి మ్యాగజైన్లు కూడా నేను యాడ్లు ఇచ్చాను. సో 1 yearకి 50 lakh అన్నాను. వాళ్ళు వచ్చి చాలా తక్కువ అన్నారు. 15 ఎంత అన్నారు. 50 ఎక్కడ 15 ఎక్కడ. సో వాళ్ళు అలాగే 18కి వచ్చారు. సరే నేనేం చేశానంటే ఆ టైంలో అది చాలా ఎక్కువే నేను అనుకునేది. నేను 25కి వచ్చాను. అలా మాట్లాడుతున్నారు, బీర్లు తాగుతున్నారు. నాకు ఇప్పటికీ నాకు అప్పుడు ఇప్పటికీ నాకు ఉన్నది ఏమిటంటే 9 అయితే మిడ్‌నైట్. ఆఫ్టర్ 7 అయితే ఎనీ డైరెక్టరా, ప్రొడ్యూసరా, అమ్మ ఇప్పుడు నీకు ఒక 10 లక్షలు పట్టుకొని వస్తున్నామన్న 7కి ముందు వస్తే పర్వాలేదు. ఆఫ్టర్ 7 ఎవరైనా కాల్ చేస్తే రేపు చూసుకుందాంలేండి అనేదాన్ని. నాకు అక్కడ 8 అవుతుంది. 8 అయిపోతుంది, వెళ్ళిపోతానంటే వాళ్ళకి నథింగ్ అనమాట. 8 అనేది నథింగ్ టైము. బట్ నాకు అది మిడ్‌నైట్ కింద వెళ్ళిపోతుంది. సో ఇది లేదు నేను వెళ్ళిపోవాలి అని చెప్తున్నాను. అలాగా 9:30 ఇప్పుడు 9:30 అయిపోతుంది. వీళ్ళు బీర్లు తాగుతున్నారు, నన్ను డ్రాప్ వాళ్ళే డ్రాప్ చేయాలి. నాకు రూట్లు కూడా మొబైల్ లేదు, మొబైల్ లేవు. సో నేను ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. లేదు మేడం ఒక్క 10 నిమిషాలు. అప్పుడు 10 o'clockకి విజిలేసుకొని అక్కడ లోకల్ సెక్యూరిటీ వాళ్ళు వస్తారనమాట, పోలీసులు. ఇంకా ఇది అంటే 11 వరకు నడుస్తుందంట అది డాబాలో. సో 10 అయిపోయింది. 10 అయిపోతే నాకు కోపం ఏమిటంటే వాళ్ళ మీద, నేను అర్లీగా డిస్కషన్ అనేది ఎంతసేపు జరుగుతుంది. ఓకే, మీరు డ్రింక్ చేశారు, అర్లీగా కూర్చున్నాము అక్కడ 7 o'clock ఎంతకో వెళ్ళిపోయాము. నేను 1 hour తర్వాత మాట్లాడేసాం, అంతా అయిపోయింది, వెళ్ళిపోదామని స్టార్ట్ చేశాను. అయినా వాళ్ళు అక్కడ ఫీల్ అవ్వట్లేదు మనం మాట్లాడిన మాటలకి. సరే 10 అయింది కదా, అప్పటికి ఎన్ని టైమ్స్ అని ఉంటానో, మీరు కావాలంటే రేపు తాగండి, కావాలంటే నన్ను వదిలేసి తాగండి, నన్ను తీసుకెళ్ళిపోండి అని అలా చెప్పేదాన్ని. సో అప్పుడు ఆయన వచ్చి ఇంకా వెళ్ళిపోండి, ఆడపిల్ల ఉంది కదా అంటే, ఎక్కడికి వెళ్ళాలమ్మా నువ్వు అని అన్నారు. సార్ నేను బంజారాహిల్స్ వెళ్ళాలి సార్, నేను రోడ్ నెంబర్ 2కి. వెళ్ళిపోండి అని అంటే, లేదు సార్ ఇంకా మూవ్ అయిపోతాం అంటే వాళ్ళు మళ్ళీ కామన్గా వెళ్ళిపోయారు. వాళ్ళు 10:30 వరకు అక్కడే ఉన్నాం. ఓకే, ఎర్రగడ్డ బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జి దగ్గరకి వచ్చేసి 11 అయ్యింది. సెకండ్ షో సినిమా వదిలేరు అప్పుడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోషను మొత్తం మీద నన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళు కిడ్నాప్ చేసి రేప్ చేయాలని అంతమంది ఉన్నారు కదా, రేప్ చేయాలని. వెనకాతల ఒక కారులో వస్తున్నారు, ఇది ఒక కారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వాళ్ళు చెప్పింది ఏమిటంటే, వాడు పెద్ద ప్రొడ్యూసర్ కాదు, యాడ్ తీయడానికి వచ్చాడు. ఈ మామూలుగా కంపెనీ వన్ ఆఫ్ ది ఇప్పుడు మనం అనేది ఏమిటంటే ఓనరా కాదనేది మనకు తెలియదు. కానీ శర్మాసు దీనికి ఒక యాడ్ చేయాలి, దీన్ని నాకు బెంగళూరు నుంచే మాట్లాడుతుండేవాళ్ళు, ల్యాండ్లైన్కి మాట్లాడుతుండేవారు. ఇలాగమ్మా ఇది మీ నెంబరు అక్కడ ఒక మేనేజర్ ఇచ్చారు, సో ఇది అనేది. మేబీ వాళ్ళ తర్వాత మూడు మారిందా, లేకపోతే వీళ్ళు అలా బిహేవ్ చేస్తున్నా, వాళ్ళిద్దరు కరెక్టేనా, మనకు అసలు నథింగ్ అనమాట, ఏం తెలీదు. సో ఆయన వచ్చి కారులో వాళ్ళు ఏం చేస్తున్నారు, కారు ఆపి కారులో వాటర్ హీట్ ఎక్కిపోయింది, కారు మూవ్ అవ్వట్లేదు అని చెప్పి ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. కారు బానెట్ ఎత్తుతారు కదా, వాటర్ దానిలో పొయ్యట్లేదు. అప్పుడే నేను ఇంకా జన్న కారు కొనుక్కున్నాను అనమాట. అప్పటికి ఇంకా 2 months అయిందంటే, అప్పటికి నాకు డ్రైవింగ్ ఇంకా రాదు. సో పక్కన పోసేస్తున్నాడు ఆ వాటర్. అదేంటి అందులో పోస్తాను అన్నాడు, ఎక్కడ పోతా మనసులో అనుకున్నాను అంతే. నా పక్కన ఒక అటు కూర్చున్నాడు. సఫారీ తెలుసా, సఫారీ వెనకాతలేమో 2 కూర్చున్నారు, నా పక్కన ఒకడు కూర్చున్నాడు, నేను ఇందులో కూర్చున్నాను. డ్రైవింగ్ సీట్లో పక్కన ఒకడు కూర్చున్నాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు. మళ్ళీ వెనకాల ఇంకొక 2 ఉన్నారు ఒక కారులో. సో ఇది నాకు కొంచెం డౌట్ వచ్చి మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ కారు ఆపి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మీ ఇంటికి పోవట్లేదు, రోడ్డుకి సీసీ రోడ్డు ఉంటుంది కదా,
బ్రిడ్జ్ నుంచి వచ్చాం కదా, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్కి తిరగనందుకో రైట్కి తిరగనందుకో కటింగ్ ఉంటుంది కదా, మనము అలా వెళ్ళాలి. మా ఫ్రెండ్కి ఒక్కటికి సీరియస్గా ఉంది, ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి చూసి అప్పుడు మళ్ళీ నేను డ్రాప్ చేస్తామంటే నేను ఏడ్చేస్తున్నాను. లేదు లేదు నన్ను ముందు డ్రాప్ చేసేయండి, కావాలంటే ఇంకా కారు ఉంది కదా అందులో వెళ్ళండి మీరు అందరూ, నన్ను మాత్రం ఎవరో డ్రాప్ చేయండి అని స్పీడ్గా లాగించేస్తున్నారు. నేను ఇటువైపు కదా ఉన్నాను, నాకు ఒక డౌట్ వచ్చి డోర్ ఓపెన్ చేసేసాను. చేసేసి ఆ రోజు షూ వేసుకున్నాను అనమాట. వేసుకొని కాలు ఇలా పెట్టి వెళ్ళిపోతుంటే కాలు ఇరిగిపోద్దేమో కూడా నాకు తెలీదు. మొత్తం అంతా అరిగిపోయింది లోపల షూ, అంటే షూ కింద పెట్టేశారు. కింద పెట్టి ఇలా ఇలా ఎంత కాస్తాను నేను. సో పక్కన ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారు అప్పటికి? వాడు లాగేస్తున్నాడు నన్ను. డోర్ ఒకటి ఈ చెయ్యితో కదా ఉంది బయటికి, నన్ను ఇది మెడ పట్టుకొని లాగేయటము. ఆ రోజు నేను వైట్ షర్ట్ వేసుకున్నాను అనమాట. సో వాడు అప్పుడు ఎవరో బండి మీద సెకండ్ షో సినిమా ఏదో వదిలేరంట, వస్తున్నారు. వస్తుంటే అప్పుడు అలా వచ్చి నా అరుపులు వినిపిస్తున్నాయి అన్నమాట. ఒక బండి మీద ఇద్దరు, వాళ్ళ అబ్బాయి తను, ఇంకో బండి మీద ఎవరో ఉన్నారు. ఆ కారు ముందుకు అంటే వాళ్ళు మాకు ఎదురుగా కదా వస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఇలాగ ముందుకి తీసి బండి అక్కడ వాళ్ళిద్దరు వెనకాతలు వచ్చినైనా వీళ్ళిద్దరూ కలిసి ఆపితే ఆగి నన్ను తోసేశారు కిందకి. అతను నా వెనకాతలు ఉన్నవాడు కొంచెం స్లో చేసి నన్ను తోసేశాడు. తోసేసినప్పుడు నాకు ఈ షోల్డర్కి కొంచెం రాసుకొని ఇప్పటికీ పెయిన్ ఉంది నాకు, ఇప్పటికీ సఫర్ అవుతున్నాను. ఇది ఈ ఫింగర్ ఒకటి ఇది ఇలా కాసినప్పుడు ఇలా వంగిపోయింది. సో ఇలా అది జరిగింది. అప్పుడు పాపం ఆ పెద్ద ఆయన వాళ్ళ అబ్బాయిని మీరు ఇట్టేనా వెళ్తారు బాబు అని చెప్పి వెనకాల ఇంకొక ఆయన వచ్చారుగా, ఆయనకి ఇచ్చి పంపించి నన్ను ఎన్ని తిట్లు తిట్టాడు. రోడ్డులో ఏమీ తెలియని అమాయకులు, అనామకులు, అందం ఉండదు ఏముండదు, అలాంటి వాళ్ళనే ఇలా చేస్తున్నారు. ఎంత అందంగా ఉన్నావు కదా తల్లి, ఎవరేది చెప్తే అది నమ్మేసి అలా వెళ్ళిపోతావా? ఏదైనా అంటే దేవుడు పంపించినట్టుగా మేము వచ్చాము కాబట్టి సరిపోయింది, లేకపోతే వాళ్ళు చంపినా చంపేస్తారు, వాళ్ళు ఏమైనా జరగవచ్చు. అలా వెళ్ళొచ్చా ఎవరు చెప్తే? అదే లాస్ట్ రోషన్, అదే ఫస్ట్ అదే లాస్ట్. ఎవరైనా ఏదో చెప్పినా సరే నమ్మను నేను అసలు. నువ్వు ఏమి ఇస్తానని ఎలా ఫస్ట్ అనుమానిస్తాను, ఫస్ట్ దాన్ని ఎంక్వైరీ చేస్తాను, వీళ్ళు ఎలా అంటున్నారు ఇలా. ఇంకా అప్పటి నుంచి నాకు ఫ్రెండ్షిప్ అనే భయమే. ఇప్పుడు అవుట్డోర్ షూట్లని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటారు, కొండల్లోకి ఎక్కడికైనా వెళ్తాను. కానీ నాకు నా టీం ఉంటుంది కదా, నా స్టాఫ్ ఉంటారు కదా నా వెనకాల. ఎప్పుడు హెయిర్ డ్రెస్సర్ని నేను మగపిల్లాడినే పెట్టుకునేదాన్ని. రమేష్ అన్న, బాస్ అన్న అందరూ మగోళ్ళే. సిల్క్ స్మిత దగ్గర 5 years చేశాడు రమేష్ అన్న. శ్రీనన్ను వచ్చి శారదా గారి దగ్గర 8 years ఎంతో చేశాడు. అలా కొంచెం పెద్దవాళ్ళని, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళని పెట్టుకోవడం, ఒక సెక్యూరిటీ. వచ్చినప్పటికి సిల్క్ స్మిత గారు పీక్లో ఉన్నారు కదా? లేరు, నేను వచ్చేటప్పటికి ఆవిడ చనిపోయారా? నేను వచ్చిన ఎన్నాళ్ళు తక్కువ టైంలో చనిపోయారు. అదే చూసారా? చూడలేదా? విజయశాంతి గారితో లక్కీగా ఇందిరమ్మ అనే మూవీలో ఆమె కాంబినేషన్ చేశాను అంతే. అప్పటికి సిల్క్ స్మిత గారితో కాదు విజయశాంతి ఆమెతో కూడా వర్క్ చేశాను. ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి? 25 అయిందా? 97లో వచ్చాను రోషన్. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అండి? 25-26 అవుతుంది అంతే. బట్ ఇప్పుడు మీకు ఒక 45 నుంచి 50 సంవత్సరాలు ఉంటాయి కదా? 47. చెక్కు చెదరని అందం, అది మీ సొంతం. థ్యాంక్ యూ. ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ అందాన్ని? అవే వంపు సంపులు, అవే క్యూట్ ఎక్స్ప్రెషన్స్. చెప్తాను రోషన్. ఏం ఫుడ్ తీసుకుంటారు? డైట్ ఏంటి అసలు మీది? డైట్ అనేది ఓవర్ ఉండదు, బయట ఎక్కడ తినను, ఓన్లీ ఇంటిలోనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రిపరేషన్ అంతా ఇల్లే. నెక్స్ట్ చాలామంది ప్రొడక్షన్ మేనేజర్స్, ప్రకాష్ గారు అనేసి పెద్ద పెద్ద బాలయ్య సినిమాలన్నీ ఆయనే, ఎన్టీఆర్ సినిమాలన్నీ ఆయనే, పెద్ద పెద్ద హీరోలు అన్నీ ప్రకాష్ గారే చేస్తుండేవాళ్ళు. తర్వాత చంటి అని వాళ్ళ మేనల్లుడు, వాళ్ళు అదే అనేవాళ్ళు, అమ్మ వచ్చినప్పటి నుంచి మాకు కొబ్బరి నీళ్ళు ఇచ్చారా, ఫ్రూట్స్ ఇచ్చారా, అలా బట్టల నుంచి అది తెచ్చారా, ఇది తెచ్చారు. కానీ నేను లంచ్ వరకు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిపోయేదాన్ని షూటింగ్కి. అంటే అవుట్డోర్ అంటే మనం ఏమి చేయలేము, కానీ ఇండోర్ అంటే ఇక్కడే అయితే మాత్రము లంచ్ వరకు నా హోమ్ ఫుడ్డే. ఒకవేళ నైట్ షూటింగ్ ఉంటే ఏదైనా పుల్కా కానీ, పన్నీర్ కానీ, అంటే పాలక్ పన్నీరు అంతే. అంటే ఫుడ్ని ఎక్స్పెక్ట్ చేసేదాన్ని కాదు,
ఏది కావాలంటే మరి సినిమా ప్రొడక్షన్ లో అన్ని షూటింగ్లు చేయాలంటే ఎనర్జీ కావాలి కదా, ఆ, డాన్స్ చేయాలంటే ఎనర్జీ అది కావాలి. ఒకటే కాదు, నేను ఫస్ట్ నుంచి బాగా జిమ్ ఫేవర్. నేను జిమ్ము, తర్వాత జిమ్నాస్టిక్స్, ఫైట్స్, తర్వాత డాన్స్ 3 hours నాన్ స్టాప్ డాన్స్ 3 hours. చిన్న పిల్లలతో కూడా వేసేసుకునేదాన్ని, పెద్దోళ్ళతో కూడా వేసేసుకునేది బ్యాచ్లకి. అన్ని బ్యాచ్లు జాయిన్ అయిపోయేదాన్ని. ఇంత శ్రీదేవిని ఏదో జగదేక వీడాతిలో సుందర్లో చిరంజీవి గారు ఒక డైలాగు వేశారంటే, ఏకాగ్రత ఏదో ఉంటుంది కదా, శ్రీదేవి గారిని టీచర్ సంగీత గారు చెప్తారు, ఇలాంటి ఏకాగ్రతని ఎక్కడ చూడలేదు సార్, ఇలా పట్టుకుంటే ఇలా పట్టుకుంటుంది అనేసి. అలా ఏమిటంటే డేలో షూటింగ్ లేదు అని అంటే ఫుల్ ఎంగేజ్ అయిపోయి ఉండిపోయేదాన్ని. జిమ్లో ఎన్ని కేజీస్ లిఫ్ట్ చేస్తారు మీరు? ఎన్ని కేజీస్ అంటే 10 kgs ఇలా. జిమ్ డ్రెస్ వేసుకొని వెళ్తే జిమ్లో అందరు మీకెళ్ళే చూస్తారని అంటే నా వైపు చూడాలని కోరుకుంటాను. అందం ఉండే దగ్గర ఎలాగా చెప్పండి, చాలా మంది మీ వైపు చూస్తున్నారు లేదా అబ్జర్వ్ చేస్తారు కదా? చూస్తాను, డెఫినెట్లీ చూస్తాను. అది ఉంటేనే ఆ క్రేజీగా చేయగలము. రియల్లీ ఓకే. ఎనీ డ్రెస్సింగ్ అండ్ ఎనీ జిమ్ అండ్ ఎనీ డాన్స్, ఏది ఎనీ ప్లేస్, లేదా ఫ్లైట్లో వెళ్తున్నాము ఏమనుకుంటారు మన వైపు వీళ్ళు లుక్ చూస్తున్నారా లేదా, మనల్ని ఐడెంటిఫై చేశారా లేదా అని అనుకుంటాం. ఒకవేళ ఆర్టిస్ట్గా ఆల్మోస్ట్ ఐడెంటిఫై అవుతాను నేను, నన్ను గుర్తుపడతారు. కొందరు మొగమాట పడతారు దగ్గరికి రావటానికి, కొందరేమో ఆర్టిస్ట్గా ఓకే, అందానికి నేను చెప్తుంది అదే చెప్తున్నాను, అలా అనుకుంటాను. కానీ ఒక డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏదైనా సరే నేను బాగున్నానా లేదా, నన్ను చూస్తున్నారా లేదా, దానిలో తప్పు ఏమీ లేదు. నేను మీకు వెళ్ళి ఎన్నిసార్లు చూస్తున్నాను అబ్జర్వ్ చేసి ఉంటాను, నిజంగా చెప్పండి. మీరు నా వైపే చూసి మాట్లాడుతున్నప్పుడు ఓకే, చూసి ఏమనుకుంటారు? ఐ డోంట్ నో, అది యువర్ ఫీల్. చూసినప్పుడు మీరు పక్కన వాళ్ళు నన్ను చూస్తున్నాడు అనుకున్నప్పుడు మీరేమనుకుంటారు? నేను ఎలా అనుకుంటానంటే, ఓ నేను గ్రేట్గా ఉన్నానా, అందంగా ఉన్నానా, వీళ్ళు నా వైపు చూస్తున్నారు అని అంటే అనేది. కానీ చాలామంది ఫ్లైట్ దిగి వచ్చేస్తున్నప్పుడు, లేకపోతే ఎక్కుతున్నప్పుడు, లోపలికి వెళ్తున్నప్పుడు అడుగుతూ ఉంటారు అనమాట. యూత్ కానీ ఎవరైనా యూఆర్ రమేశ్వరి అని అడుగుతుంటారు. అలాగే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు కూడా నాకు అమెరికా, అక్కడ మన ఇండియన్స్ వెళ్ళి సెటిల్ అయిన అక్కడ వాళ్ళు కూడా ఫ్లైట్లో దిగుతుంటే కామెంట్స్ ఇస్తారు. సో వెరీ నైస్ గర్ల్స్, వెరీ నైస్ డ్రెస్సింగ్, వెరీ బ్యూటిఫుల్ లుకింగ్, ఇలా ఇస్తూ ఉంటారు. రంగా చెప్పాలంటే ఏజ్ పెరిగే కొంది మన డ్రెస్ని బట్టి కూడా ఏజ్ తగ్గుతుంది. అవునా? యాక్చువల్గా చెప్పాలంటే మీ డ్రెస్ అలానే ఉంది కదా, ఏదో ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోయిన్ లాగా డ్రెస్ వేసుకొని వచ్చారు. థ్యాంక్ యూ. అదే హోమ్ టూర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు అందరు దీన్ని, డ్రెస్ ని. బాగా ఇష్టమా ఇలాంటి వెస్ట్రన్ లేదు, ఎక్కడ ఎలా ఉండవచ్చు అనే దాని మీద ఉంటాను నేను. ఎక్కడ ఎలా డ్రెస్ సెన్స్ ఉంది నాకు, ఎక్కడ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎక్కడ సారీ కట్టుకుంటే బాగుంటాము. సో ఇలా ఆ డ్రెస్ సెన్స్ ఉంది కాబట్టి ఉన్నదాన్ని బట్టి. అదే రోషన్, నేను ఎలా అందంగా ఉంటానో ముందు నేను అద్దంలో చూసుకుంటాను కదా. డైమండ్ కంటే ఇస్ ఎ గ్రేట్ పీస్, ఇస్ ఎ మిర్రర్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా? చేస్తాను, వెరీ లిమిటెడ్, వెరీ ప్లాన్డ్ ఫుడ్. ఇడ్లీ అనేది నాట్ మస్ట్. ఇడ్లీ అనేది మేము ఏం తింటామంటే ఇంట్లో ఆల్ మిల్లెట్స్ అన్నమాట. బ్లాక్ రైస్ 800 కిలో ఉంటాయి, బ్లాక్ రైస్ అండ్ జొన్నలు, మొక్కజొన్న, కొర్రలు, గంటులు, తర్వాత రాగులు, ఇవన్నీ మిక్స్ చేసి ఇడ్లీ పెడతాం. ఎగ్, బాయిల్డ్ ఎగ్ తినము, బాయిల్డ్కి చికెన్ తినము, ఓన్లీ నాటుకోడే తింటాము. దేశవాళీ, ఓకే, దేశవాళీ తింటాము. నెక్స్ట్ స్టీమ్డ్ ఫిష్ తింటాను. ఆల్మోస్ట్ వీక్లో ఒక 4 times ఫిషే ఉంటుంది. బాయిల్డ్ వెజిటబుల్స్. లంచ్ అంటే రైస్ నాట్ మస్ట్. రైస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ రైస్ కూడా కుండలోని, సిల్వర్ తెపాల్లోని అది కుకింగ్ చేసి గెంజి వార్చి, అది గెంజిపోతే పద్ధతి అసలు, గెంజిపోతే దానికి ఇంకా నథింగ్ అనమాట. రైస్ తిన్నామని ఒక ఫీల్ ఉంటుంది కానీ నథింగ్. సో అందువల్ల ఏమిటంటే గెంజి వార్చి తింటాము. కుండలో, మట్టి కుండలో తింటాము. మట్టి కుండలో అంబలి చేస్తాను.
మాకు పెట్టారు కదా అదే కుండలో ఇప్పుడు. కుండలో పెట్టలేదు, నీకు సిల్వర్ సిల్వర్ తెపాల్లో తెప్పాలు పెట్టాను, పెట్టారు. కుండలో పెట్టలేదు. సో అలాగే కుండలోనే ఆ, అది రాగి జావ ఉంటుంది కదా, అది ఊరబెట్టి చేసి తాగుతాను. నైట్ డిన్నర్ కింద అది తాగేయచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్. సో అన్నీ మంచి మంచి అలవాట్లే అంతేనా? ఆరోగ్యపరంగా కూడా. గ్రేట్ అది. అంతే. యోగా చేస్తారా? ఆ, ఎంత 1 అవర్ చేస్తారా? 1 అవర్. కానీ ఇంకా నేను 4 o'clockకి ఇలా లేచిపోతాను కదా. 4కే చేస్తారు మార్నింగ్? 4కే ఏ టైంకి పడుకుంటారు? లేచిపోయి నేను 7కి పడుకోవచ్చు, 8కి పడుకోవచ్చు, 9కి పడుకోవచ్చు. 9 తర్వాత అయితే ఇంకా ఉండరు. ఓ గ్రేట్. ఏది ఎంటర్టైన్ చేయను 9కి. ఇంకా అర్లీ మార్నింగ్ లేచిపోయాను. డేలో పడుకోవడం అనేది చాలా లీజర్గా ఉన్నాను అని అనుకుంటే డేలో 1 అవర్ పడుకుంటాను. ఒకవేళ లేజర్గా లేను, ఏదో వేరే ట్రావెలింగ్లో ఉన్నాను, లేకపోతే ఏదో బ్యాంకుకి వెళ్ళిపోయాను, లేకపోతే బిజీగా ఉన్నాను అనుకుంటేనే మిస్ అవుతాను తప్ప ఆఫ్టర్నూన్ కూడా 1 అవర్ రిలాక్స్ అయిపోతుంది. మై బ్రూనో అండి. నేమ్ ఇది బ్రూనోనా? అది మీలాగే చాలా అందంగా ఉంది. ఉందా? యంగ్ లుక్ అది కూడా. సో మంచి కాలక్షేపము, చాలా లవ్లీగా ఉంటుంది, ఫ్రెండ్లీ డాగ్ ఇది. సో అప్పటి నుంచి మాత్రం రోషన్ గారు ఆఫ్టర్నూన్ టైం దొరికితే మాత్రం 1 అవర్ రిలాక్స్ అవుతాను అనమాట. ఇది పెట్టుడు మచ్చ, నిజంగా పుట్టు మచ్చ? పుట్టు మచ్చ. అక్కినేని నాగేశ్వరరావు గారిది అక్క చెల్లెళ్ళ బంధమో ఏదో, అన్న చెల్లెళ్ళ బంధం ఏదో వచ్చింది, విజయ నిర్మల గారు సిస్టరు. ఆమెకి ఆ మూవీలో రైట్ లెగ్లో కాలు కిందికి ల్యాండ్ మీద మోయిన దగ్గర పుట్టుమచ్చ ఉంటే చాలా అదృష్టం ఉంది. వీళ్ళు చాలా పేదవాళ్ళు అనమాట. అయితే ఆమె తప్పిపోయి పెద్ద గొప్పింటికి కోడలవుతుంది. సో అది ఆ అదృష్టం అలా కలిసి వచ్చిందని, ఆ మచ్చ వల్ల ఆమె అంత అదృష్టవంతురాలు అయిందంటే సేమ్ లైక్ నాకు కూడా రైట్ లెగ్లో అరికాల్లో ఇక్కడ మచ్చ ఉంటుంది. అది కాదు, ఉంది సెంటర్లో ఉంటుంది, కిందకి మొయ్యది అది. అవును. సో అలా ఉంటుంది. సేమ్ అరికాల్లో నాకు కూడా ఉంది. ఉందా? అందుకే మరి చూసా, అది ఎంత అదృష్టం. అంత పెద్ద పెద్ద స్టార్స్ని ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళని కలవడం, ఇంటర్వ్యూ అనేది పక్కన పెడదాం రోషను, వాళ్ళని మీట్ చేయటం అనేది, వాళ్ళ అంటే అభిప్రాయాలు, వాళ్ళ ఉద్రేకము, లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది కొన్ని కోట్ల మందికి నువ్వు షేర్ చేస్తున్నావు. నిజంగా నా అదృష్టం. నేను కొన్ని 100 మంది స్టార్లు డెఫినెట్లీ అది నీకు ఎంత అదృష్టం అయితే వాళ్ళని రీచ్ అవ్వగలుగుతున్నావు, ఇది ఇంతమందికి ప్రజెంట్ చేయగలుగుతున్నావు. ఎంత ఇన్సైడ్ మన ఇదంతా అందరికీ తెలియాలని రూల్ లేదు కదా. నేను చాలా టైమ్స్ అనుకుంటాను నా గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనం. అంత వామ్ వెల్కమ్ వాళ్ళు ఇస్తేనే కదా మనం అంత ఈజీగా వాళ్ళ సపోర్ట్ ఉంటే కదా నువ్వు రీచ్ కాగలవు. నిజంగా మన సౌత్ లో ఉన్న యాక్టర్స్ అందరు నిజంగా గ్రేట్ అండి. అవునా? నువ్వు కూడా ఏమిటంటే రోషను, ఇట్స్ లైక్ నువ్వు వెళ్తే ఒక సన్ లాగో బ్రదర్ లాగో అలా రిసీవ్ చేసుకుంటావు. ప్రజెంటేషన్ కూడా వెరీ బ్యూటిఫుల్. నీ ఇంటర్వ్యూ చాలా చూశాను కదా. థ్యాంక్ యూ. సో చాలా చాలా బాగుంటాయి అన్నమాట. థ్యాంక్ యూ. ఆడియన్స్కి అదే ఇష్టం. అంటే న్యాచురల్గా ఏం జరుగుతుందో వాళ్ళ లైఫ్లో తెలుసుకోవటమే ఆడియన్స్కి ఇష్టం. అవును. ఆర్టిఫిషియల్గా ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అనేది వాళ్ళకి చూసేటప్పుడు అర్థమైపోయింది, ఇది ఆర్టిఫిషియల్ రా బాబు మనకు వద్దులని స్కిప్ చేసి వెళ్ళిపోతారు. అంతే అంతే అంతే. అదృష్టం నా ఇంటర్వ్యూ 2 hours ఉందో 3 hours లేదు. చాలా మంది నేను విన్నాను, ఫ్రాంక్లీ ఐ టెల్ యూ, చాలా మంది చెప్పారు ఎంత క్యూట్గా అడుగుతాడు అంటే, ఏదైనా చాలా డీసెంట్గా కూర్చొని, అంటే చాలా డీప్గా తీసుకెళ్తాడు తను. అదే కావాలి. అపో ఇంకా ఏముంది, ఇంకా ఏం చెప్తారు, ఇంకా ఏం అడుగుతాడు, అలా చాలా డీప్ తీసుకెళ్తాడు. సో అది బాగుంటుంది, తన ఇంటర్వ్యూ చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది అని చెప్తారు. అంటే స్క్రీన్ మీద మేము ఎలా చూసుంటాం వాళ్ళని, యా అసలు మరి అలాంటి వాళ్ళ రియల్ లైఫ్లో అసలు ఎలా ఉంటుంది, కానీ ఒక్కటే నాకు ఇంపార్టెంట్. షకీలా అది చెప్పాలి, మర్చిపోయాను నేను. షకీలా గారు ఉన్నారు కదా, సో అది ఏముందంటే మేము మూవీ చేస్తున్నాము, ఆమెతో నేను 3 movies చేశాను నేను తెలుగులో. చేసినప్పుడు నేను ఫ్రూట్స్ అవి తినేదాన్ని కదా, ఆ ఫ్రూట్స్ నేను పట్టుకెళ్ళి కూడా ఫ్రూట్ షర్ట్ వేసుకొని వచ్చా. నాకు ఇష్టమనా? యా. సో అలాగా నేను ఏమిటంటే తన్ని ఏవైనా మా సర్వెంట్స్తో పంపించేదాన్ని, వెళ్ళి అక్కకి ఫ్రూట్స్ ఇవ్వండి అని అంటే, రమ్య ఏంట్రా నువ్వు ఇలాంటివి ఎక్కడ తింటాం మనము,
మనకి ఇవి ఎక్కవమ్మా అంటుండేది. మొన్న మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత తను అంతకుముందు కూడా ఏదో చెప్పినట్టుంది. ఏదో ఒక మ్యారేజ్కి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళ సిస్టర్ డాటర్ది సంథింగ్ వెళ్తే తన్ని అదే రిజెక్ట్ చేశారు, అది ఏదో విన్నాను నేను అది. సో ఆమె ఇప్పటికీ అంత స్టార్డమ్ తెచ్చుకొని ఒక మలయాళంలో అవును, ఒక స్టార్స్కే ఆమె ఒక ఛాలెంజ్డ్ హీరోయిన్గా తయారైన ఆమె ఈరోజు ఒక చిన్న ఇంట్లో ఆమె అంత దీనిగా అలా ఉంటుంది. ఫ్యామిలీ సభ్యులే తన్ని మోసం చేయడం కానీ, ఫ్యామిలీ సభ్యులు తన్ని రిజెక్ట్ చేయడం అంటే అవాయిడ్ చేయడము, అది నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఎప్పుడు ఆమె కుంగిపోలేరు లైఫ్ లేదు, అదే హ్యాపీగా అదే ఆ దెబ్బలే ఆమె స్ట్రాంగ్ ఎస్ డెఫినెట్లీ. ఆమె ఉన్న ఆ దీనిలో కూడా రియల్ అంత హ్యాపీగా ఉంది అని అంటే వేరే వాళ్ళైతే ఉండలేరు, ఇవ్వలేరు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఆమె లేదు, చూసారు కదా ఆమె నుంచి, ఆమె ఫేస్ అది నుంచి చూసారు. ఇప్పటికీ తను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి యాంకర్ అయిపోయి అసలు తను కూడా ఇప్పుడు మళ్ళీ ఎస్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్, గ్రేట్. యా. సో అది ఒకటి నాకు ఇంత చేసింది, అయ్యో ఇలా అయిపోయింది, ఇలా చేసింది. కానీ మళ్ళీ తను కూడా అదే చెప్తున్నాను రోషను, మనకి ఒక పట్టుదల ఉంటే, మనకి స్ట్రాంగ్ ఒక డిసిషన్ మనకు మనం కానీ తీసుకోగలిగితే డెఫినెట్లీ వన్ డే సక్సెస్. అంటే నేను కూడా అండి ఇన్ని వందల మంది గెస్టుల్ని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని చూసినప్పుడు చాలా నేర్చుకున్నాను. సింగిల్ పేరెంట్ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. యా, సింగిల్ ఉమెన్ దగ్గర నుంచి అయినా, లేకపోతే సింగిల్ ఫాదర్ అయినా, లేకపోతే లైఫ్లో అన్నీ ఇంకా కోల్పోయి పేరెంట్స్ కూడా లేక ఇలా ఉండిపోయిన షకీలా గారు ఇలాంటి వాళ్ళు, అసలు సింగిల్ పేరెంట్ అనేది జీవితాన్ని నేర్పిస్తుంది. ఆ జీవితంలో నుంచి మనం ఎలా బతకాలి, ఎలా బతకూడదో రెండు నేర్చుకోవచ్చు. ఎలా బతకూడదో అమ్మ చెప్పింది, ఎలా బతకాలో ఫాదర్ నేర్చుకొని లేవాలి అంతే. అంతేగాని అమ్మో గ్రేట్, నిజంగా ఇంత వినోదాన్ని ఇస్తూ తెర మీద మీరందరూ తెర వెనక పడే కష్టాల గురించి వాళ్ళు చాలా ఈజీగా తీసుకొని మాట్లాడతారు. కానీ 2.5 hours ప్రజెంట్ చేయనందుకు ఒక డైరెక్టరు, దాని వెనకాతల ఒక 100 మంది ఒక టీమ్ వర్క్, ఒక ఆర్టిస్ట్ అంటే బురదలో పొరలంటే బురదలో పొరలాలి, లేదా ఇప్పుడు ఆ బట్టలు ఇప్పి గోచి పెట్టు, అది చిరంజీవి గారైనా, మహేష్ బాబు గారైనా, గౌన్ వేసుకొని, అది మన చంటబ్బాయి సినిమాలో అలాగా అంటే మీసాలు గీసేసి, అంటే చెప్తున్నాను అలా చేయగలరండి. ఇప్పుడు ఓమల్లి సినిమాకి తెలుసా మీకు, గుండు కొట్టించుకున్నాను రియల్గానే. అసలు లేడీ ఆర్టిస్టు ఎంతవరకు గుండు కొట్టించుకోరండి, కవర్ చేసుకుంటారు. నేను రియల్గా గుండు కొట్టించుకున్నాను ఆ మూవీ కోసం. మరి ఇంత ఫ్యాషన్గా ఉండి, ఇంత సెక్సీగా ఉండి, ఇంత చాలా బిజీగా ఉన్న టైంలో ఓమల్లి చేశాను. నిజంగా అసలు కళాకారులు నిజంగా చాలా 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 గొప్ప వాళ్ళండి. అది మనకి ఆడియన్స్ కి కొన్ని కోట్ల మందికి ఇష్టపడే క్యారెక్టర్ చేయటం కోసం, లేకపోతే వాళ్ళని ఆనందపరచడం కోసం ఎంతగా దిగజారి చెయ్యాలో కూడా కొన్ని కొన్ని ఉంటాయి. కానీ ఎక్కడా కూడా దాన్ని తక్కువగా అనుకొని నేను చేస్తే నాకున్న ఇమేజ్ ఏమవుతుందని ఆలోచించి ప్రజల ఆదరణే కదండి, ప్రజల ఆదరణ కోసమే చెప్పాలంటే న్యూడ్ గా కూడా కనిపించడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్లీ ఎలా రిసీవ్ చేసుకుంటారు మనల్ని, మన ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి అనే దాని మీదే ఆర్టిస్టులు ఒక తప్పన తప్ప వేరే ఉద్దేశం లేదు. యాక్టర్ టేప్ రికార్డ్ వేసుకొని ఒళ్ళంతా చూపించుకోవడం, మరి చూడండి అంటే ఆ క్యారెక్టర్ కోసం. అవును, ఆ హీరో, నేను ఇంత పెద్ద హీరోని మర్చిపోతున్నారు. అవును, ఇప్పుడున్న కాంపిటీషన్ లో గట్టిగా కొట్టాలి అంటే నేను అన్ని చెయ్యాలన్న ఒక ఇది ఉంది కదా. నిజంగా కానీ ఒకటి కళాకారులందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేసుకోవచ్చు. రోషన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, దయచేసి కళాకారుల్ని చులకనగా చూడకండి. మీకోసమే, ఇదంతా మీకోసం. ఒక టీవీ ఆన్ చేసుకొని టీవీ ముందు కూర్చుంటున్నారు అని అంటే, ఒక సినిమా వస్తే సినిమా చూస్తున్నారు అని అంటే, లేకపోతే 10 మంది అంటే ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అని అంటే, ఇలా మనల్ని అందరినీ వాళ్ళు రెస్పెక్ట్ చేసినప్పుడు ఇంకా చాలా హ్యాపీ అవుతారండి. మానసిక రోదనండి, ఎవరైనా వీళ్ళు కించపరుస్తున్నారా, తప్పుగా మాట్లాడుతున్నారా, లేకపోతే ఏమిటంటే వాళ్ళ కోసమే, ప్రజల కోసమే ఇదంతా. కాబట్టి దయచేసి కళాకారులను మాత్రము రెస్పెక్ట్ చేయండి. అలాగే సోషల్ మీడియా మిత్రులకు కూడా నా రిక్వెస్ట్ ఏమిటి అని అంటే, ఇప్పటికే ఎంతోమంది అడుగుతున్నారు, ఒక కళాకారుల్ని మీరు
తప్పుగా చూపించకండి, ఎక్కడ వాళ్ళని డీగ్రేడ్ మొత్తం టోటల్ డీగ్రేడ్ చేసేసి, ఎందుకంటే మీకు కూడా ఆడపిల్లలు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు, వైఫ్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి రెస్పెక్ట్ చేయండి. ఫస్ట్ వాళ్ళకున్న గ్లామర్ని ఏదైతే ఉందో దాన్ని ఎంతైనా ఎక్స్పోజర్ చేయండి, కానీ ఇలాంటిది మాత్రం దయచేసి మరీ డీగ్రేడ్ చేసి వాళ్ళ లైఫ్లతో ఆడుకోవద్దనేది నా రిక్వెస్ట్. మన రోషన్ గారు కూడా నేను ప్రాధాయపడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. మళ్ళీ మీరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి, మంచి Thank మంచి you. సినిమాలు చేయాలి. యా, ఇంత అందంగా ఉన్నారు. దేవుడు ఇచ్చిన ఒకే ఒక్క వరం ఏంటంటే ఆర్టిస్టులకి వాళ్ళ శరీరం దాన్ని Yes. జాగ్రత్తగా కాపాడుకుంటే అది నిండు సంపద అని చెప్తారు. అంతే అండి, సో అంతే. దీన్ని ఇలానే కాపాడుకుంటున్నారంటే Thank you. ఏదో చెయ్యాలన్న ఒక తపన అయితే మీలో కనిపిస్తుంది. Yes. డెఫినెట్గా ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరికీ రమేశ్రీ గారు తెలుసు, ఆమె టాలెంట్ ఏంటి, ఆమె ఎలాంటి క్యారెక్టర్స్ చేశారో, ఆమె ఎంతగా మనల్ని ఆనందింపజేశారో. అన్నీ ఇన్ని కాదండి, దాదాపు 400 సినిమాలు చేసిన ద గ్రేట్ యాక్ట్రెస్ రమేశ్రీ గారు. అలాంటి ఆర్టిస్ట్ని గౌరవించుకోవటం, మంచి ఆఫర్స్ ఇవ్వటం, తనకంటూ మనం ఒక స్పేస్ ఇవ్వటం అనేది మన ధర్మం. సో మన వాళ్ళు మర్చిపోకుండా ఆమెను మళ్ళీ మంచి మంచి సినిమాల్లోకి పిలవాలని, మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలని. అంటే ఆమె మంచి అక్క అయినా, ఒక అమ్మ అయినా, అంటే ఒక అమ్మ నదియా గారిని ఇప్పుడు రమేశ్రీ గారిని పక్కన పెడితే కూడా అదే లుక్, అదే ఫిజిక్ కనపడుతుంది. అలాంటి మంచి మంచి వాళ్ళు మన తెలుగులో ఉన్నారు. మీరు ఒక 70% బయట వాళ్ళని పెట్టుకున్న ఒక 30% మన వాళ్ళకి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ. సో మన వాళ్ళు అప్పుడే హ్యాపీగా హెల్దీగా ఉంటారు. అండ్ మా అందరికి కూడా ఏమైనా అప్పుడు చూసిన రమేశ్రీ గారు మళ్ళీ వచ్చారు అన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది మాకు కూడా. ప్లీజ్ ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు కూడా మంచి, అంటే ఆ పుణ్యం ఊరికే పోదంటారు, పుణ్యం కొద్దీ పురుషులు. సో అలాంటి ఎంతోమంది పురుషులు ఉన్నారు ఇప్పుడు మన డైరెక్టర్స్. అందరికీ మళ్ళీ 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 రిక్వెస్ట్ చేస్తున్నాను. గ్రేట్ అండి. వరల్డ్లో ఆల్మోస్ట్ హాలీవుడ్ ధర సెకండ్ ప్లేస్ కంటే బాలీవుడ్ని కూడా డామినేట్ చేసి అవును. ఒక ఇంత మంచి క్రియేటివ్ డైరెక్టర్స్, ఒక రాజమౌళి, గ్రేట్ రాజమౌళి గారి తర్వాత ఎంతోమంది వచ్చేస్తున్నారు. మొన్న కల్కి డైరెక్టర్ గారు అవనియండి. సో అలాగే ఎంతోమంది వస్తున్నారు, సో మనీ ఆర్టిస్ట్స్ అవసరం కూడా. అలా అందుకనే నా రిక్వెస్ట్ ఏమిటంటే నేను మళ్ళీ రీఎంట్రీ, మళ్ళీ నేను ఒక మంచి మంచి క్యారెక్టర్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు చాలా నాకు బదులు మీరు రిక్వెస్ట్ పెట్టారు. డెఫినెట్గా అండి, అందరూ డైరెక్టర్స్ నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి అన్నలు, మన వాళ్ళని గుర్తించండి అన్నలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్.